ఇప్పుడు తల్లుల్లో మిల్క్ ప్రొడక్షన్ వీటిలో కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుంది. ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యూజువల్గా? జనరల్లీ మనం అందుకే పిల్లలు పుట్టిన వెంటనే డెలివరీ తర్వాత ఇప్పుడు ఈ మిల్క్ ప్రొడక్షన్ కొంతమందికి ఫస్ట్ 3 days చాలా మందికి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉండదు పిల్లలు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ లైక్ డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేక సో లైక్ దేర్ ఆర్ సమ్ మిషన్స్ యూస్ చేసి పంప్ చేసి తీస్తుంటారు. ఎందుకంటారు అలాంటి? ఈ పంప్స్ కూడా బ్రెస్ట్ పంప్స్ కూడా ఏం చేస్తాయి అంటే దే విల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఏజ్ వరకు చేయొచ్చు అంటారు? సర్టన్ ఏజ్ తర్వాత సాలిడ్ ఫుడ్స్. బ్రెస్ట్ ఫీడింగ్ ఏ ఏజ్ వరకు కంటిన్యూ చేయొచ్చు? బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒక వర్డ్ ఉందండి. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ లైక్ కొంతమంది లైక్ ఏమంటారు ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తారు? బ్రెస్ట్ ఫీడింగ్ బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషన్ అండ్ హోల్డింగ్ ద బేబీ అండి. సో మనకు దీంట్లో 5 different టెక్నిక్స్ ఉంటాయి హోల్డింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో. కొంతమంది పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? అసలు ఎందుకు వస్తాయి పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్? పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ కి మెయిన్ కామన్ రీజన్ కొంతమంది మదర్స్ కంప్లైంట్ చేస్తారు, బేబీస్ ఎక్కువసేపు ఫీడ్ చేయట్లేదు, మీరు మాకు అడ్వైస్ చేశారు ఒక 20 minutes ఫీడ్ చేయమని, బట్ బేబీ 5 minutes లో తీసేస్తుంది. వన్ కామన్ రీజన్ ఇస్ బేబీకి అన్కంఫర్టబుల్నెస్ వచ్చి తను వదిలేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు పుట్టంగానే లైక్ సర్టన్ ఏజ్ వరకు లైక్ మామలు అంటారు, అత్తలు అంటారు, వాళ్ళు వస్తుంటారు, పిల్లల్ని కిస్ చేస్తుంటారు. ఎంత వరకు లైక్ ఇవి మంచిదంటారు కిస్ చేయడం? లైక్ ఇంత ఏజ్ వరకు కిస్ చేయకూడదు అనేది ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఐడియల్ అయితే కిస్ చేయడం వల్ల వల్ల ఆపరేషన్ అవ్వగానే ఆపరేషన్ గానీ నార్మల్ సిజేరియన్ అయిన తర్వాత పిల్లల్ని యూజువల్గా పిల్లల్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వేలాడదీసి కొడుతుంటారు. సో దెన్ పిల్లలు ఏడుస్తారు అనమాట. లైక్ ఏంటది అసలు? ఏ ఏజ్ నుంచి ఇవ్వడం బెటరు అండ్ ఎలా ఇచ్చుకుంటూ వస్తారు? లైక్ ఫస్ట్ వాటర్, దాని తర్వాత ఎలాంటి ఫుడ్స్ ఇస్తారు? సాలిడ్ ఫుడ్స్. టంగ్ థర్స్టింగ్ అంటే బేబీస్ ఒక 6 months వరకు మీరు ఏమి ఇచ్చినా కానీ సకింగ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ లో ఈ యాక్టివిటీ ఉంటుంది. అది ఎక్కువ కంటిన్యూ అయినా కానీ బిస్కెట్స్ లైక్ చిన్న పిల్లలు అనగానే ఈవెన్ 6 months తర్వాత ఎప్పుడైతే స్టార్టింగ్ సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తారు, ఫస్ట్ బిస్కెట్ తో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వడం ఎంత వరకు సేఫ్ అంటారు? అబ్సల్యూట్లీ బ్యాడ్ థింగ్, ఎస్పెషల్లీ స్టార్టింగ్ టైంలో అయితే ఇంకా 0 చెప్పాలి. షబ్బీ బేబీస్, లీన్ బేబీస్ అంటే లావుగా ఉన్న పిల్లలు, సన్నగా ఉన్న పిల్లలు, వీళ్ళతో ఎవరు హెల్తీగా ఉంటారు? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. అండ్ ఇంకొకటి చిన్నప్పుడు మనం చూస్తే పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3rd day 2nd day నుంచి మార్నింగ్ టైంలో తీసుకొచ్చి అంటే సన్ రేస్ పడే దగ్గర పిల్లల్ని పడుకోబెడుతుంటారు. మంచిది, విటమిన్ డి వస్తుంది. ఇవి ఎంతవరకు మంచిది అంటారు? బికాస్ చిన్న పిల్లల్ని డైరెక్ట్ సన్ రైజ్ కి ఎక్స్పోజ్ చేయడం అస్సలు సేఫ్ కాదు. అండ్ విటమిన్ డి అనేది మార్నింగ్ సన్లైట్ లో కన్నా ఆఫ్టర్నూన్ టైం 11 o'clock to 3 o'clock టైంలో వచ్చే సన్ రైజ్ లో విటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. ఇది తప్పు అని తెలీదు, బట్ చేసేస్తుంటారు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పౌడర్ యూస్ చేస్తుంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు పౌడర్ యూస్ చేయడం పిల్లలకి? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన హాస్పిటల్స్ నుంచి కొంచెం మాట్లాడండి. హాస్పిటల్స్ లో ఒక రీసెంట్గా జస్ట్ 3 days బ్యాక్ ఒక ఓపీకి ఒక కేసు వచ్చారు. షీఈ్ 1 month బేబీ, ఫుల్ ర్యాషెస్ ఉన్నాయి ఒంటి మీద బేబీకి, అండ్ ఫాస్ట్ బ్రీదింగ్ ఉంది, అంతా ఉంది. వెన్ హిస్టరీ డీటెయిల్గా తీసుకుంటే వాళ్ళు ఏమీ అబ్నార్మల్గా చేయలేదు, కానీ చేసింది ఏం తెలుసా? ఆడపిల్లలు యూజువల్గా చెవులు కుడుతుంటారు. లైక్ ఇవి మంచిదంటారా చెడ్డదంటారా? అంటే పాత రోజుల నుంచి ఉంటుంది, అలవాటైంది పిల్లలకి చేస్తూ ఉండడం. పిల్లలకి మంచిదంటారా చెవు కుట్టడం? పుట్టిన వెంటనే కొంతమంది లాజిక్ ఇంకోలాగా ఉంటుందండి. అంటే చిన్నప్పుడు అంటే వాళ్ళకి అర్థం కాదు, పెయిన్ లేనప్పుడే చేసేస్తే బెటర్ కదా, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎమోషనలీ దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. ఫీవర్ ఉన్నప్పుడు యూజువల్ గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, పెద్దలు కూడా బాత్ చేయొద్దు అంటుంటారు, పిల్లలకి స్నానం చేయించొద్దు అంటుంటారు. ఎంతవరకు నిజం, ఎందుకు చెప్తుంటారు? ఐడియల్లీ నేను ఇంకా బాత్ చేయమని చెప్తాను. బాత్ చేయమని చెప్తారు. ఇవి అసలు చేయకూడదు ఫీవర్ వచ్చిన వాళ్ళు, బట్ రెగ్యులర్ చేస్తానే ఉంటారు వాళ్ళు. అలాంటివి ఏమైనా? ఫీవర్ డిఫరెంట్ రీజన్స్కి వస్తుందండి. సో ఫీవర్ వచ్చినప్పుడు ఒక చేయొద్దు ఏంటంటే ఫుడ్ తినట్లేరు అని చెప్పేసి అందరికన్నా పెద్ద వరి ఏముంటుందంటే పిల్లలకి, మదర్స్కి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్నానం చేయించాను అన్నారు జ్వరం ఉన్నప్పుడు, అదేవిధంగా దగ్గు జలుబు ఉన్నప్పుడు హెయిర్ వాష్ చేయించుంటారు.
చేయొచ్చండి, ఓకే. కాకపోతే there are some కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య బాగా సెన్సేషన్ అయింది, సిరప్స్ యూజ్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు చనిపోయినారని సమ్ అదర్ స్టేట్ లో జరిగింది. సో ఈ సిరప్స్ అసలు ఎంతవరకు ప్రభావితం చేస్తారు? పిల్లలు అన్నా, జ్వరం అన్నా, ఇంకొకటి అన్నా సిరప్సే అడ్వైస్ చేస్తుంటారు. దగ్గు విషయానికి వస్తే less than 2 years పిల్లలకి అసలు దగ్గుకి మెడిసిన్ అవసరం లేదండి. ప్రపంచంలో దేనికైనా ట్రీట్మెంట్ లేదు ఆర్ మందు లేదు అంటే జలుబు దగ్గు. ఆ సిచ్యువేషన్ వల్ల బేబీస్ సో చనిపోయారు. సిరప్స్ వాడేటప్పుడు సపోజ్ వాటిని ఇవాళ ఎవరికైనా సిరప్ అవసరం తీస్తారు, వేసేసి మళ్ళీ జస్ట్ వాటిని క్లోజ్ చేసేస్తారు. సో మళ్ళీ 1 month 2 months అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్నే తీసి మళ్ళీ వేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? మీరు చూసుంటారు ప్రతి బాటిల్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్ అని ఓపెన్ చేసిన బాటిల్స్ కాదు, అన్ఓపెన్డ్ బాటిల్స్ కి మాత్రం. హాయ్, వెల్కమ్ టు అనంతరా హెల్త్. చిన్న పిల్లల ఆరోగ్యమే ప్రతి తల్లిదండ్రులకి టెన్షన్ కూడా, అదే విధంగా బాధ్యత కూడా. చిన్న పిల్లల ఆరోగ్యం గురించి ఈ రోజు మన పాడ్కాస్ట్ లో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ న్యూ బార్న్ బేబీస్ లో పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్, ఇంతే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి చిన్నపిల్లలకి, వాటి టెక్నిక్స్ గురించి, చిన్నపిల్లల్లో ఒబిసిటీ ఆ ప్రాబ్లం గురించి, చిన్నపిల్లలకి మసాజ్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, ఎలాంటి వ్యాక్సినేషన్స్ చిన్నపిల్లలకి ఇవ్వాలి, వాటి ప్రాముఖ్యత, ఇంతే కాకుండా సీజనల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, వీటి డిఫరెన్స్ ఏంటి, సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాక్సినేషన్స్ వేసుకోవాలి, వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి సిరప్స్ యూజ్ చేయాలి, సిరప్స్ యూజ్ చేయడం మంచిదా, యూజ్ చేస్తే ఎలాంటి సిరప్స్ యూజ్ చేయాలి, సిరప్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ రేష్మా కొల్లూరు గారు. రేష్మా గారు పీడియాట్రిషియన్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఇంతేకాకుండా యూకే రాయల్ కాలేజ్ మెంబర్, అట్ ద సేమ్ టైం 30 countries కి సర్టిఫైడ్ పీడియాట్రిషియన్. హాయ్ రేష్మా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆయనండి, బాగున్నాను. ఇప్పుడు తల్లుల్లో లైక్ మిల్క్ ప్రొడక్షన్, వీటిలో కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యూజువల్ గా? జనరల్లీ మనం అందుకే పిల్లలు పుట్టిన వెంటనే డెలివరీ తర్వాత, నార్మల్ డెలివరీలో అయితే విత్ ఇన్ ½ an hour బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయమని చెప్తాము. విత్ ఇన్ 1 hour సిజేరియన్ సెక్షన్లో అయితే విత్ ఇన్ 1 hour చేయమంటాం. ద రీజన్ ఫర్ దాట్ ఆల్సో, మదర్ బేబీ దగ్గరగా ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దాట్ విల్ హెల్ప్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ బై ఇన్బైబింగ్ ద హైపోథలామస్. దానివల్ల ప్రొడక్షన్ అనేది అవుతుంది. సో దాట్స్ ద రీజన్ వి స్టార్ట్. కాకపోతే సిజేరియన్ సెక్షన్ తర్వాత తల్లులకి కొంచెం స్టిచెస్ దగ్గర పెయిన్ వల్లనో, లేకపోతే కొంచెం ఇనిషియలీ ఫస్ట్ 3 to 5 days సిజేరియన్ సెక్షన్ లో మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్లనో ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో వాళ్ళు పర్ఫెక్ట్ గా ల్యాచ్ చేయకపోవడం, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ బదులు బాటిల్ ఫీడింగ్ కానీ స్పూన్ ఫీడింగ్ కానీ అలా అలవాటు చేయడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ ప్రొడక్షన్ అయితే డిలే అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే, ఎస్, మీకు మిల్క్ వచ్చినా రాకున్నా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బేబీని బ్రెస్ట్ కి అటాచ్ చేసి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి, వచ్చినా రాకపోయినా. బికాస్ సక్కింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యాక్టివిటీ, దానికే మిల్క్ ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఇంకొకటి పర్ఫెక్ట్ ల్యాచ్ తెలియకపోవడం, కరెక్ట్ గా బేబీస్ ని మదర్స్ బ్రెస్ట్ కి ల్యాచ్ చేయకపోవడం వల్ల, ఎలాంటి పొజిషన్ లో పట్టుకోవాలి, ఎలా ల్యాచ్ చేయాలి అని తెలియకపోవడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ మిల్క్ ప్రొడక్షన్ కొంతమందికి ఫస్ట్ 3 days, చాలా మందికి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉండదు. పిల్లలు పుట్టిన మీరు చెప్పినట్టు సో రీజన్స్ ఉంటాయి, మేబీ సిజేరియన్ కాబట్టి, అదర్ రీజన్స్. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ లైక్ డైరెక్ట్ గా పిల్లలకి ఇవ్వలేక, సో లైక్ దేర్ ఆర్ సమ్ మిషన్స్ యూస్ చేసి పంప్ చేసి తీస్తుంటారు. ఎందుకంటారు అలాంటివి? ఏ రీజన్స్ తో? లైక్ పిల్లలు పట్టుకోకపోవడం వలన, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మిల్క్ ప్రొడక్షన్ తక్కువ అవడం వల్ల. నేను చెప్పిన సేమ్ రీజన్ కండి, సక్కింగ్ విల్ ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్. ఈ పంప్స్ కూడా, బ్రెస్ట్ పంప్స్ కూడా ఏం చేస్తాయి అంటే, దే విల్ ఎన్హాన్స్ ద మిల్క్ ప్రొడక్షన్ బై క్రియేటింగ్ దట్ యాక్షన్ సేమ్ లైక్ బేబీ సకింగ్. సో ఆ పంప్ కూడా సేమ్ ఎఫర్ట్ తో, ఫోర్స్ తో సక్షన్ అనేది ఇస్తుంది కాబట్టి దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ థింగ్, నేను ఎలా అయితే బేబీని ల్యాచ్ చేయాలని చెప్పానో, మిల్క్ పంపింగ్ కూడా ఒకవేళ బేబీని ల్యాచ్ చేయకపోతే పంప్స్ కూడా యూస్ చేయాలి, వచ్చినా రాకపోయినా. దాట్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. సో అది కూడా యూస్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఏజ్ వరకు చేయొచ్చు అంటారు? సో అంటే ఎక్స్క్లూడింగ్ లైక్ ఈవెన్ వాటర్ కూడా
తీసుకో అంటే వాటర్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ సర్టన్ ఏజ్ తర్వాత వాటర్ తీసుకుంటారు, అవును. వాటర్ ఇస్తుంటారు. Hmm. సర్టన్ ఏజ్ తర్వాత సాలిడ్ ఫుడ్స్ చెప్తారు. అట్లా లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ ఏజ్ వరకు కంటిన్యూ చేయొచ్చు? బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒక వర్డ్ ఉందండి. సో Okay. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు అన్నట్టు వాటర్ కానీ వేరే ఏ ఫుడ్స్ కానీ ఇవ్వకుండా ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మాత్రం 6 months వరకు ఎక్స్క్లూజివ్ గా చేయమని అడ్వైస్ చేస్తాం. ఓకే. బట్ ఇన్ జనరల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు 2 years వరకు కూడా మదర్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ఆఫ్టర్ 6 months మీరు కాంప్లిమెంటరీ ఫీడ్స్, సాలిడ్స్ కొంచెం స్టార్ట్ చేయడము, మీరు అన్నట్టు వాటర్ ఇవ్వడము, ఇవన్నీ అనేది 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ Okay. మాత్రమే, అన్లెస్ దేర్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ దట్ డాక్టర్ ఈస్ అడ్వైజింగ్ యూ, దాట్స్ డిఫరెంట్. బట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అప్ టు 6 months. 6 months. ఓకే. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ లైక్ కొంతమంది లైక్ ఏమంటారు ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తారు బ్రెస్ట్ ఫీడింగ్? లైక్ చాలా మంది కష్టపడుతుంటారు, అవును. లైక్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, లైక్ అదర్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు సిటీస్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓల్డెన్ డేస్ లో అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తుంటారు. సో అలా లేని వాళ్ళకి లైక్ ఎలాంటి టిప్స్ చెప్తారు బ్రెస్ట్ ఫీడింగ్? బ్రెస్ట్ ఫీడింగ్ బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషన్ అండ్ హోల్డింగ్ ద బేబీ అండి. సో Okay. మనకు దీంట్లో 5 different టెక్నిక్స్ ఉంటాయి హోల్డింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో. క్రెడిల్ అంటాం, క్రాస్ క్రెడిల్, ఫుట్బాల్ పొజిషన్స్ అండ్ సైడ్ లైన్ పొజిషన్స్ ఉంటాయి. సో జనరల్లీ యూస్ చేసేది క్రెడిల్ పొజిషన్. సో విల్ టాక్ అబౌట్ దట్. ఒక డీటెయిల్ గా వెళ్దాం. సో క్రెడిల్కి వచ్చేసి ఫస్ట్ థింగ్, మీరు ఏ సైడ్ అయితే బ్రెస్ట్ ఫీడ్ చేయాలనుకుంటున్నారో ఆ హ్యాండ్ ని పొజిషన్ చేసుకోవాలి. బేబీ హెడ్ అనేది ఎల్బోలో లాక్ అయి ఉండాలి. ఓకే. స్పైన్ మొత్తము మీ హ్యాండ్ లెఫ్ట్ ఆఫ్ ద హ్యాండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ హ్యాండ్ బటక్స్ ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. చేస్తూ బేబీ హెడ్ ని మీ బ్రెస్ట్ సైడ్ టర్న్ చేసుకొని అండ్ 2 fingers తో మీ నిప్పుల్ చుట్టూ సర్కిల్ చేసి దెన్ ఓపెన్ చేసి బేబీకి ఫీడ్ చేయాలి. ఓకే. దిస్ కండిషనింగ్ ఇస్ కాల్డ్ క్రెడిల్ పొజిషన్. ఓకే. అంటే ఎట్ సైడ్ ఫీడ్ చేస్తున్నారు అట్ సైడ్. ఓకే. కొంతమంది మదర్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్. అప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ క్రెడిల్. ఇది ఆపోజిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ యూస్ చేస్తారు. ఈ టైంలో హెడ్ అనేది మీరు హ్యాండ్ తో లాక్ చేస్తారు. స్పైన్ సేమ్ ఫోరా, ఓకే. బటక్స్ వచ్చేసి ఇక్కడ హ్యాంగ్ అవుతాయి. ఓకే. అండ్ యూ విల్ హోల్డ్ దట్. ఈ 2 fingers తో నిప్పుల్ ని హోల్డ్ చేసి ఫీడ్ చేస్తారు. ఓకే. దిస్ ఇస్ క్రాస్ క్రెడిల్ పొజిషన్. ఫుట్బాల్ పొజిషన్ అనేది ఇది జనరలీ ట్విన్స్ కానీ లేకపోతే మదర్స్ కి ఎవరికైనా హెవీ బ్రెస్ట్ ఉండి ఫీడ్ చేయడం కష్టం అవుతుంటే బేసికలీ అలా ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నోస్ మౌత్ క్లోజ్ అయిపోతుంది పిల్లలకి. సో ఫీడింగ్ డిఫికల్టీ అవుతుంది. అలాంటి మదర్స్ ఈ ఫుట్బాల్ పొజిషన్ అనేది యూస్ చేయొచ్చు. ఈ కండిషన్ లో హెడ్ ఎట్ సైడ్ అయితే ఫీడ్ చేస్తున్నారో అటు సైడే పట్టుకోవాలి. హెడ్ అనేది హ్యాండ్ లోకి రావాలి సేమ్, బట్ యూ విల్ లాక్ ద నీస్ అండ్ బటక్స్ ఇన్ ద హ్యాండ్ ఇన్ యువర్ ఆర్మ్ అండ్ హోల్డ్ లైక్ దిస్ అండ్ ఫీడ్. ఓకే. ఓకే. ఇంకొకటి సైడ్ లైన్ పొజిషన్. ఇది మోస్ట్లీ సిజేరియన్ మదర్స్ యూస్ చేస్తారు, బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ డోంట్ రికమెండ్ ఇట్ ఓకే. బికాస్ ఆస్ఫిక్సియా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి, రిస్క్స్ చాలా ఉంటాయి. ఎస్, మదర్ లై డౌన్ అయ్యి సేమ్ సైడ్ బేబీని పెట్టుకొని ఫీడ్ చేయొచ్చు. దట్ ఈస్ లాస్ట్ బట్ ఓన్లీ ట్రై టు అవాయిడ్ ఇస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. అండ్ లైక్ ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ లోనే కొంతమంది పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. సో లైక్ వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఎందుకు వస్తాయి పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్? పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ కి మెయిన్ కామన్ రీజన్ ఇంప్రాపర్ ల్యాచ్ అండి. ఓకే. ప్రాపర్ గా ల్యాచింగ్ అనేది జరగకపోతే అప్పుడు బేబీ సక్ చేసిన ప్రతి టైమ్ మదర్స్ కి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు దాని వల్లే కొన్ని చెప్పుకుంటారు క్రాక్స్ వస్తున్నాయని, బ్లీడింగ్ వస్తుంది అని. దీస్ ఆల్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ ఇంప్రాపర్ ల్యాచ్. ఓకే. ఆ ప్రాపర్ ల్యాచ్ అనేది చేయగలిగితే మదర్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు. అంటే యూజువల్ పిల్లలకి వాళ్ళకి ఏమంటారు టీత్ ఉండవు ఏముండవు, లైక్ వై? దాట్స్ వాట్ అండి, ప్రెషర్ కదండి, సక్షన్. దే ఓకే. ఆర్ క్రియేటింగ్ ఎ సక్షన్ విచ్ ఇస్ నాట్ ప్రాపర్లీ దేర్. బేసికలీ కరెక్ట్ గా ల్యాచ్ చేసి ఉంటే దిస్ పెయిన్ విల్ నాట్ బి దేర్ ఐదర్ ఫర్ ద బేబీ. ఈవెన్ ఈ బేబీ ఇస్ నాట్ కంఫర్టబుల్ వెన్ యూ గివ్ ఇంప్రాపర్ ల్యాచ్. ఓకే. మీరు అనుకుంటున్నాడు ఎడిక్వేట్ ఫీడింగ్ ఇవ్వరు, బేబీ సరిగ్గా సక్ చేయలేదు, సో కావాల్సినంత సేపు. కొంతమంది మదర్స్ కంప్లైంట్ చేస్తారు, బేబీస్ ఎక్కువసేపు ఫీడ్ చేయట్లేదు, మీరు మాకు అడ్వైస్ చేశారు ఒక 20 minutes ఫీడ్ చేయమని, బట్ బేబీ 5 minutes లో తీసేస్తుంది. వన్ కామన్ రీజన్ ఈస్ ఇంప్రాపర్ ల్యాచ్. ఓకే. మీరు సరిగ్గా పొజిషన్ చేయకపోవడం వల్ల బేబీకి అన్కంఫర్టబుల్నెస్ వచ్చి తను వదిలేయడం జరుగుతుంటుంది. ఓకే. సో దానికి మనము సేమ్ పొజిషన్ చేసిన తర్వాత యూ షుడ్ మేక్ షూర్ దట్ బేబీ మౌత్ ఈస్ కంప్లీట్లీ కవరింగ్ ద నిప్పల్ ఏరియా ఓకే. అండ్ ఆల్సో కింద లిప్ అనేది ఎవర్ట్ అయి ఉండాలి. అండ్ మీరు సక్ చేస్తున్నప్పుడు యూ షుడ్ సీ దట్ యాక్షన్ దట్ ఈస్ Okay. హ్యాపెనింగ్, which is indicating which is indicating that నెగటివ్ సక్షన్ క్రియేట్ అవుతుంది, బేబీ స్వాలో చేయగలుగుతుంది. అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద నిప్పుల్ అనేది మౌత్ లోపల ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే టిప్ ఆఫ్ ద నిప్పుల్ మాత్రం పెడతారు, చుట్టుపక్కల ఉన్న ఏరియోలా అనేది లోపలికి వెళ్ళదు. అలా అవ్వకపోవడం అనేది ఇంప్రాపర్ ల్యాచ్. అందుకే పెయిన్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరుగుతుంటుంది. ఓకే.
అండ్ ఈ లైక్ ఫీడింగ్ అయిపోతుంది. చాలా మందిలో ఇంకొక కామన్ డౌట్ ఉంటుంది, ఫీడింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని లైక్ ఏమంటారు ఇలా పైకెత్తుకొని తడుతుంటారు. బర్పింగ్ పాత రోజుల్లో అంటే లైక్ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో గైడ్ చేస్తుంటారు, ఇట్లా అవుతారు. ఇప్పుడు ఉండే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి? ఒకటి వన్ వెరీ కామన్ క్వశ్చన్ అందరూ పేరెంట్స్ అనేది ఏంటంటే, ఫస్ట్ మీరు బర్పింగ్ చేసేటప్పుడు వెదర్ బేబీ బర్బ్స్ ఆర్ నాట్, ఆ సౌండ్ వచ్చినా రాకపోయినా 20 minutes 15 to 20 minutes బేబీ అప్రైట్ పొజిషన్ లో ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్రతి బేబీ బర్బ్ సౌండ్ అనేది రాదు, బట్ Okay. చిన్న చిన్న గ్యాసెస్ ఉంటాయి, దట్ విల్ కమ్ అవుట్ వెన్ ద బేబీస్ కెప్ట్ ఇన్ అప్రైట్ పొజిషన్. సెకండ్ థింగ్, బర్పింగ్ లో కూడా టెక్నిక్స్ ఉంటాయండి. సో మీరు ప్రతిసారి కొట్టడమే బర్పింగ్ కాదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ లైక్ దిస్, లీనింగ్ బ్యాక్, బేబీ ఆన్ ద అప్రైట్ పొజిషన్, దట్ విల్ ఆల్సో డూ ద బర్పింగ్ పొజిషన్ వర్క్. సెకండ్, ఎస్, మీరు టిపికల్లీ మనం వెళ్ళినట్టు బేబీని పట్టుకొని వెనక్కి వేసుకొని కింద నుంచి పైకి ట్యాప్ చేయడం. వై కఫింగ్ లాంటి పొజిషన్ క్రియేట్ చేసి ట్యాప్ చేయాలి. వై లైక్ దిస్ అంటే, మీరు ఇలా కింద నుంచి పైకి చేసినప్పుడు, మీరు స్వాలో చేసినప్పుడు బేబీ స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ ఈస్ ప్రెసెంట్ హియర్, రైట్? సో వెన్ యూ ట్యాప్ ఇట్, ఏమైనా గ్యాసెస్ ఉంటే కింది నుంచి పైకి యు ఆర్ ఎక్స్క్రీటింగ్ ఇట్ అవుట్. సో దట్ దిస్ పొజిషనింగ్ విల్ హెల్ప్ ఇన్ బర్పింగ్ ద బేబీ వెల్. సెకండ్, ఎస్, మీరు కొంచెం హ్యాండ్ లో పెట్టుకొని అప్ సైడ్ డౌన్ చేయొచ్చు, ఆర్ నేను చెప్పినట్టు లీనింగ్ బ్యాక్ పొజిషన్ లో చేయొచ్చు. మీరు క్రాస్ లెగ్ గా కూర్చుంటున్నాను, నా వల్ల కావట్లేదంటే బేబీని కింద పెట్టుకొని కూడా బర్పింగ్ అనేది చేయొచ్చు. కానీ సేఫెస్ట్ అండ్ ఈజియెస్ట్, చిన్న పిల్లలు కాబట్టి హ్యాండ్లింగ్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద సేఫెస్ట్ వే టు పైన పెట్టుకొని బర్బ్ చేసుకోవాలి. అండ్ దాట్స్ వాట్, బర్బ్ చేసినా చేయకపోయినా బేబీ 15 minutes బేబీ షుడ్ బి ఇన్ ద అప్రైట్ పొజిషన్. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, బేబీ బర్బ్ చేసింది, కొంచెం తర్వాత వామిట్ చేసింది అంటే, బర్బ్ ఈస్ నాట్ ఓన్లీ 1 in number. ఒకసారి రాగానే ఓకే బేబీ బర్బ్ అని కింద పెట్టలేదు. ఇట్ కెన్ బి 2, 3, 4. అంటే సక్ చేసిన ప్రతిసారి కొంచెం అమౌంట్స్ ఆఫ్ ఎయిర్ వెళ్తుంటుంది. సో వెళ్ళినది ఒకటేసారి బయటికి రాదు. ఇట్ విల్ టేక్ సర్టెన్ టైమ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. సో అట్లీస్ట్ మీరు ఇది చేస్తే వామిటింగ్, ఆస్పిరేషన్ ఛాన్సెస్ అనేది ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి మీరు చెప్పారు కరెక్టే, లైక్ ఇట్లా తీసుకొని చేయడం ఓకే. సమ్ నిద్రపోతుంటారు నైట్ టైమ్స్ కానీ, లైక్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి నైట్ టైమ్స్. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అలా పడుకొనే ఉంటారు, అలానే ఫీడ్ చేస్తారు. పిల్లలు కూడా అలా తాగుతూనే అలానే నిద్రపోతారు. అలాంటి టైంలో చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఎట్లా అప్పుడు? పాయింట్ ఏంటంటే అదేనండి, అందుకే సైడ్ లైన్ పొజిషన్ కొంచెం రిస్కీ అని చెప్తున్నాను. ఎందుకంటే బేబీస్ కి మదర్స్ నిద్రపోతూ ఉంటారు, ఆబ్వియస్లీ దే విల్ ఆల్సో బి నాట్ సో ఓరియంటెడ్ ఎట్ ద నైట్ టైం. బేబీస్ కూడా వాళ్ళకి అర్థం కాదు, సో ఓవర్ ఫీడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల. అండ్ ఆ టైంలో కానీ వామిట్ చేసినా అది ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఐ నో ఇట్స్ రియలీ హార్డ్, బట్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్ టు సిట్ విల్ ప్రివెంట్ వెరీ వర్స్ కాంప్లికేషన్స్. సో ఐ వుడ్ అడ్వైస్, కష్టం అయినా కానీ, ఇఫ్ మదర్ ఈస్ ఆబ్వియస్లీ టైర్డ్, దట్ బర్పింగ్ కెన్ బి డన్ బై ఎనీవన్. Yes, breastfeeding is done by mother, but that can be taken up by the fathers and relatives or anyone who is feeding. So yeah, ఎవరో ఒకరు burp చేస్తే safe. Okay. At least for 5 to 10 minutes అనేది బేబీ అప్రైట్ లో ఉండడం సేఫ్. తాగిన ప్రతిసారి ఇవ్వాలి. ఓకే. లేకపోతే మనం ఇది ఇప్పుడే అవుతుందని చెప్పలేమండి, బట్ వాట్ ఇఫ్ వామిటింగ్ కమ్స్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇన్ ద నైట్, ఓకే, ముక్కులో వచ్చి లంగ్స్ కి వెళ్ళే ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అడ్వైస్, ఎస్, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్ 1-2 months వరకు అలాంటి రిస్క్ చేయకండి. ఓకే. అండ్ ఇంకొకటి, చిన్న పిల్లలు పుట్టంగానే లైక్ సర్టన్ ఏజ్ వరకు లైక్ మామలు అంటారు, అత్తలు అంటారు, వాళ్ళు వస్తుంటారు, పిల్లల్ని కిస్ చేస్తుంటారు. లైక్ ఎంత వరకు లైక్ ఇవి మంచిది అంటారు కిస్ చేయడం? లైక్ ఇంత ఏజ్ వరకు కిస్ చేయకూడదు అనేది ఏమైనా ఉందా? బట్ వాటిని స్టాప్ చేయలేము మనం, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కిస్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఐడియల్ అయితే కిస్, ఈవెన్ పేరెంట్స్ ని కూడా మేము అడ్వైస్ చేయమండి. న్యూ బోర్న్ బేబీస్ కి కిస్ చేయడం, వాళ్ళ చర్మం చాలా లేతగా ఉంటుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అసలు డెవలప్ అయి ఉండదు. సో మనము క్యారీ చేసే ఇన్ఫెక్షన్స్ కి మనకి ఇమ్యూనిటీ వర్క్ అవుతుంది. వి మే నాట్ ఈవెన్ ప్రెజెంట్ సిమ్టమ్స్, బట్ వెన్ యూ డూ దట్, ఎస్పెషల్లీ ఆన్ ద ఫేస్, లిప్స్ ఆర్ ఆన్ ద హ్యాండ్స్, బికాస్ పేరెంట్స్ డు సక్ దేర్ హ్యాండ్ ఫ్రీక్వెంట్లీ. సో ఈ రీజియన్స్ లో మీరు ఎప్పుడైతే కిస్ చేస్తారో, ఇన్ఫెక్షన్స్ మనకు చిన్న మైల్డ్ కాఫ్ అండ్ కోల్డ్ లో ఉన్నది వాళ్ళకి నిమోనియా వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నిమోనియా వరకు వెళ్ళిపోతుందండి. యూ మైట్ నీడ్ టు గో ఆన్ వెంటిలేటర్ యాజ్ వెల్. వీ హావ్ సీన్ కేసెస్ గోయింగ్ దేర్ ఆల్సో, కిస్ చేయడం వల్ల. సో దాట్స్ ఇంపార్టెంట్ దట్ యూ అవాయిడ్ దట్. ఇంకా దెర్ ఇస్ వన్ కండిషన్, హెర్పిస్ ఉంటుంది. సో అలాంటి కండిషన్ వస్తే వీ హ్యావ్ సీన్ బేబీస్ హ్యావింగ్ వెరీ బ్యాడ్ సీక్వెల్, అంటే డెవలప్మెంటల్లీ అబ్నార్మల్ చైల్డ్స్ అయిపోయారు. దట్ వైరస్ గోస్ అప్ టు బ్రెయిన్. ఏంటంటే వైరస్ హెర్పిస్. అది కానీ వెళ్ళింది అనుకోండి, పోస్ట్ సీక్వెలే సిపి చైల్డ్ అయిపోతుంది, బేబీ డెవలప్మెంటల్లీ అబ్నార్మల్ అయిపోతుంది. అంత ప్రాబ్లమ్స్ వరకు చూసాం, డెత్ కూడా చూసాం కిస్ చేయడం వల్ల. కిస్ చేయడం ఎంత ఏజ్ వరకు మనం అవాయిడ్ చేయాలంటారు? ఫస్ట్ 3 months ఇస్ వెరీ క్రిటికల్ అండి. సో ఆ టైంలో అట్లీస్ట్ ఎట్ ఎనీ ఛాన్స్ మనం ఆ రిస్క్ అనేది తీసుకోవద్దు. వాళ్ళు ఇంకా లైక్ ఐ టోల్డ్, ఎందుకంటే ఇట్స్ టోల్డ్ దట్ ఈవెన్ మనం ఫీవర్ లాంటిది కూడా ఫస్ట్ 3 months లో నార్మల్ కాదు.
that's how sensitive they are and how Okay. that's how immature their immune system is. After that kuda actually I don't recommend, ఓకే but if you want to go you can. Safe spots are head, legs. అక్కడ కిస్ చేయాలనుకుంటే హెడ్ మీద చేయొచ్చు, leg మరి మీద అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు అసలు నన్ను అడిగితే వాళ్ళ ఫీలింగ్ కన్నా మన బేబీ ఇంపార్టెంట్. ఓకే యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఫర్ యువర్ బేబీ. ఓకే అండ్ దిస్ ఇస్ కిసింగ్. మీరు ఇక్కడ స్టాండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు డూ ఇట్ అప్రైట్. కానీ పేరెంట్స్ ఎస్ యూ వాంట్ టు కిస్ యువర్ బేబీ, హెడ్, లెగ్స్ ఆర్ ద సేఫ్ స్పాట్స్. ఓకే ఫేస్, మౌత్, హ్యాండ్స్ నో. సో ఫస్ట్ 6 months అసలు కిస్ చేయడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ద లేటర్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్. Okay. అండ్ ఇంకొకటి మీ డాక్టర్స్ లోనే లైక్ ఆపరేషన్ కానీ నార్మల్ సిజేరియన్ అయిన తర్వాత పిల్లల్ని యూజువల్ గా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వేలాడదీసిన యాడ్ అంటే పిల్లలు కొంతమంది యాడ్ అవరు లైక్ అదర్ రీజన్స్ యూజువల్ గా ఎందుకు చేస్తుంటారు మేడం అట్లా లైక్? యాక్చువల్లీ అది చాలా తప్పు ప్రాక్టీస్ అండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్, బట్ రైట్ నౌ బట్ ఎక్కడ చూసినా మనం సినిమాల్లో చూసినా లైక్ బయట ఎక్కడైనా చూసినా కూడా పిల్లల్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వేలాడదీసి కొడుతుంటారు. సో దెన్ పిల్లలు ఏడుస్తారు అనమాట. లైక్ ఏంటది అసలు? యాక్చువల్లీ ఫస్ట్ అలా చేయకూడదండి. హెడ్ అప్ సైడ్ డౌన్ పెట్టడము కరెక్ట్ కాదు అండ్ అలా రెగ్యులర్ ప్రాక్టీస్ లో జరగదు. మేబీ మూవీస్ లో ఇప్పుడు చూపిస్తున్నారు, బట్ ఓటీ ప్రాక్టీసెస్ లో రెగ్యులర్లీ జరగదండి. బట్ రబ్బింగ్ ఎస్ చేస్తారు, ఎందుకంటే స్టిమ్యులేషన్ లో కొంతమంది పిల్లలు ఏడవనప్పుడు స్టిమ్యులేషన్ చేస్తే ట్రిగర్ అవ్వడం మాత్రం ఉంది. సో డ్రైవింగ్ స్టిమ్యులేషన్ వల్ల అవుతుంది. అప్ సైడ్ బెడ్ కొట్టడం అసలు జరగదు. ఐ మీన్ మీరు సినిమాలో చూసి అనుకుంటున్నారు, బట్ అలా అవ్వదండి. అవ్వదు, చేయడం అసలు కరెక్ట్ కాదు. రబ్బింగ్ చేస్తారు. రబ్బింగ్ చేయాలి. ఒకవేళ బేబీ క్రై చేయలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏ బేబీని రిసీవ్ చేసుకున్నా కానీ ఫస్ట్ వెంటనే ఏడుస్తారు. ఇన్ కేస్ ఏడవకపోయినా ద మూమెంట్ యూ టేక్ యూ విల్ వైప్ ద బేబీ. మొత్తం లైకర్ ఏదైతే మీద ఉందో అదంతా క్లీన్ చేయడానికి వైప్ చేస్తారు. ఆ వైప్ తోటే బేబీస్ ఏడుస్తారు. కొన్నిసార్లు దాంతో కూడా ఏడవకపోతే కొంచెం విగరస్ వైపింగ్ అనేది జరగాలి. దానివల్ల బేబీస్ ఏడుస్తారు. అప్ సైడ్ డౌన్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ పిల్లలకి మీరు చెప్పినట్టు లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత మెల్లిగా లైక్ వాటర్ కావచ్చు, లైక్ అదర్ సప్లిమెంట్స్ లైక్ ఫుడ్ కావచ్చు, సో ఏ ఏజ్ నుంచి ఇవ్వడం బెటరు అండ్ ఎలా ఇచ్చుకుంటూ వస్తారు? లైక్ ఫస్ట్ వాటర్, దాని తర్వాత ఎలాంటి ఫుడ్స్ ఇస్తారు? సాలిడ్ ఫుడ్స్. సో ఐడియల్ ఏజ్ టు స్టార్ట్ ఇట్ అరౌండ్ 6 months అండి. సో ఐ డోంట్ ఓన్లీ గో బై నెంబర్. ఇట్స్ ఓన్లీ 6 months అనేదే కాదు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు లుక్ అవుట్ టు సీ దట్ బేబీ ఈస్ రెడీ ఫర్ సాలిడ్స్. ఫస్ట్ హెడ్ కంట్రోల్, తల నిలకడ రావాలి. అది జనరలీ 3 months లో వస్తుంది అంటారు, కానీ అది కంప్లీట్ గా రాదు. కంప్లీట్ గా రావడానికి 6 months పడుతుంది. కొంచెం బాబులు అవుతారు, కొన్నిసార్లు ఎలా అలా కంప్లీట్ గా స్ట్రైట్ గా ఉండడానికి 6 months టైం పడుతుంది. సో ఈ రెడీనెస్ అనేది ఉండదు. సెకండ్, సిట్టింగ్ విత్ సపోర్ట్. ఇప్పటి వరకు మీరు లిక్విడ్స్ ఇస్తున్నారు, ఒకసారి సాలిడ్స్ ఇచ్చి బేబీని పడుకోబెట్టి సాలిడ్స్ ఇచ్చారనుకోండి, చోకింగ్ హజార్డ్ చాలా ఎక్కువ. సో బేబీకి అట్లీస్ట్ ట్రైపాడ్ పొజిషన్ లో తన చేతులతో తను కొంచెం సిట్టింగ్ విత్ సపోర్ట్ వరకు రావాలి. థర్డ్, రెడీనెస్. ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు బేబీస్ అరౌండ్ మీరు తింటుంటే లాక్కోవడం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ షో దట్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫుడ్ వి ఆర్ ఈటింగ్. సో అలాంటి రెడీనెస్. టంగ్ థర్స్టింగ్ అంటే బేబీస్ ఒక 6 months వరకు మీరు ఏమి ఇచ్చినా కానీ సకింగ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ లో ఈ యాక్టివిటీ ఉంటుంది. అది ఎక్కువ కంటిన్యూ అయినా కానీ వాళ్ళు ఫుడ్స్ తీసుకోలేరు. సో ఆ థర్స్టింగ్ అనేది తగ్గిది అరౌండ్ 6 months. దెర్ ఈస్ అ రీజన్ వై 6 months ఇస్ అ నెంబర్. ఇవన్నీ మైల్ స్టోన్స్ అచీవ్ అవుతాయి కాబట్టి 6 months. అంతే తప్పితే 6 months ఇస్ నాట్ ఫిక్స్డ్. ఇప్పుడు మీరు మీ బేబీ కొంచెం ఒక 5 months లో అయిందంటే యూ కెన్ గో. ఇవన్నీ ఇట్స్ దట్స్ వాట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్తుంది 6 months అని, అమెరికన్ అకాడమీ చెప్తుంది 4 months అని. సో ఇది ఫిక్స్డ్ కాదండి. ఈ రెడీనెస్ ఉండడం అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రిఫరబుల్లీ దిస్ ఆల్ కమ్స్ అరౌండ్ 6 months. దట్స్ వై దే సే 6 months. అండ్ లైక్ ఒకటి ఉంది, లైక్ పిల్లల్ని ఫీడ్ చేయాలంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఫోర్స్ చేసి ఫీడ్ చేస్తుంటారు. డోంట్ ఫోర్స్, బట్ ఫీడింగ్ ప్రాపర్ గా చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లలకి? ఫస్ట్ నుంచి వాళ్ళకి మీరు ఒకటి ఉంటుందండి, పిల్లలు ఫీడ్ చేయట్లేదంటే మన అట్లీస్ట్ ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఏం చేస్తారు, పడుకోబెట్టేసి కుక్కేస్తుంటారు, టక్ తినేసేయాలి చెప్పేసి. అది కరెక్ట్ కాదు. దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ఎవర్షన్ అంటే ఫుడ్ అంటే యూ షుడ్ లవ్, దే షుడ్ లైక్ ఇట్. దే డూయింగ్ వాట్ దే డూయింగ్, దే షుడ్ లైక్ ఇట్. సో అలా కాకుండా ఇలా ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడిపోతుంది ఫుడ్ మీద. సో డెవలప్మెంటలీ 6 months కి వాళ్ళకి ఏంటంటే 6 అని చెప్పండి, అరౌండ్ 6 to 8 months దే విల్ హ్యావ్ దట్ ఐ హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. సో దిస్ ఫుడ్ అనే కాదు, ఏదైనా ముందు పెడితే వాళ్ళు ఏం చేస్తారు, పిక్ చేసి నోట్లో పెట్టుకుంటారు. సో మీరు ఏం చేస్తున్నారంటే ఇలా చేయడం వల్ల ఆ కోఆర్డినేషన్ డెవలప్మెంట్ అనేది మీరే హ్యాంపర్ చేస్తున్నారు. దానికన్నా యూ షుడ్ మేక్ ద బేబీ సిట్. ఇప్పుడు చైర్స్ అని వస్తున్నాయి, ప్లేట్స్ వస్తున్నాయి, లెట్ దెమ్ సిట్, పుట్ చేయండి. అంటే అన్ని రకాలు మీరు ఏం ఇవ్వాలి అనుకుంటున్నారో పెట్టండి, లెట్ దెమ్ పికప్.
ఏంటంటే అందరూ మెస్సీ అయిపోతుంది బేబీ అంతా ఇదవుతుంది అని చెప్పి దే డోంట్ ప్రిఫర్ అండ్ దే డూ. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. మెస్సీ చేయనివ్వండి. వాళ్ళ పిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే ఇలానే బై టచ్, బై మౌత్. ఒక టెక్స్చర్ ని ఫీల్ అవ్వడానికి హ్యాండ్ తో టచ్ చేస్తారు, అది ఎలా ఉంది అని తీసుకోవడానికి మౌత్ తో టచ్ చేస్తారు. దట్స్ వై దే కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద మౌత్. ఇట్స్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. ఎస్, ఫ్యూ ఆర్ గుడ్, ఫ్యూ ఆర్ బ్యాడ్, దట్స్ వై వీఆర్ వరీడ్, బట్ దట్స్ హౌ దే అండర్స్టాండ్ ద వరల్డ్. సో అందుకని ఫోర్స్ ఫీడింగ్ చేయడం అనేది అబ్సల్యూట్లీ మంచిది కాదు. ఎస్, సేమ్ థింగ్, పడుకోబెట్టి ఫీడ్ చేస్తే చోకింగ్ హాజార్డ్ అవుతుంది. డెవలప్మెంటలీ చాలా మంది అదే చేస్తుంటారు, లైక్ పిల్లలు తినరని చెప్పి పడుకోబెట్టేసి లాక్ చేసేసి మరి లాక్ చేసేసి అలానే పెడుతుంటారు. లైక్ ఆల్మోస్ట్ 1-2 years వరకు కూడా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, సో అలాంటి వాళ్ళకి అబ్సల్యూట్లీ అదే అండి, మీరు చేస్తే మీరు లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తారు ఇంతకుముందు అలా ఫీడ్ చేసాం, ఇప్పుడు అస్సలు తీసుకోవట్లేదు, పరిగెడుతున్నాడు. దట్స్ వాట్ యు క్రియేటెడ్. మీరు ఇంబైట్ చేశారు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. సో మన దగ్గర నుంచే మనం కొంచెం మారాలి. వాళ్ళు మెస్సీనెస్ క్రియేట్ చేసినా ఇట్స్ ఓకే, వాళ్ళు ఇనిషియలీ తినకపోయినా ఇట్స్ ఓకే, వాళ్ళే స్లోగా ఎక్స్ప్లోర్ చేసి నోట్లో పెట్టుకొని నచ్చితే యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తారు. మీరు ఇలా చేయడం వల్ల చోకింగ్ హజర్డ్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్ డిలే, ఒబెసిటీ అండ్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ లైక్ హెల్తీ డ్రింక్స్ అని ఉంటారు. చిన్నప్పుడు నేనైనా కూడా లైక్ హార్లిక్స్ కానీ బోర్న్విటా కానీ అవి లేకుండా అసలు ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది ఏం లేదు. పాలు తాగాలంటే ఇంకా హార్లిక్స్ వేసుకోవాలి, బోర్న్విటా, ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి, అవి అయితేనే తీసుకుంటాం. లైక్ అలానే అలవాటు అయిపోయింది కూడా. ఇవి ఎంతవరకు మంచిది అంటారు? ఇఫ్ యూ కమ్ టు మీ, ఐ విల్ సే ఇఫ్ మీరు ఫస్ట్ నుంచి అలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. నో డ్రింక్ ఈజ్ హెల్దీ డ్రింక్. ఓకే, ఐ బిలీవ్ మీరు హోమ్ మేడ్ సెర్లాక్స్ లాంటివి లేకపోతే రాగి పిండితో స్ప్రౌట్స్ తో చేసి పౌడర్స్ లాగా చేయడం, దోస్ ఆర్ సేఫ్. ఎనీ ప్యాకేజ్డ్, ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాదు కానీ ఎనీ ప్యాక్డ్ ప్రొడక్ట్స్ లో సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తారు, స్వీట్స్, షుగర్స్, టు మేక్ ఇట్ పాలటబుల్. పిల్లలు ఎందుకు వాటికి అడిక్ట్ అవుతారు అంటే అందులో ఉన్న షుగర్ కంటెంట్ వల్ల. దాంట్లో వచ్చే లాభం కన్నా యు ఆర్ క్రియేటింగ్ మోర్ లైక్ నెగటివిటీ ఫర్ ద బేబీస్. సో ఐ వుడ్ రికమెండ్ యూజింగ్, అసలు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు, ప్యాకేజ్డ్ హెల్త్ డ్రింక్స్ కన్నా యు ఆల్వేస్ బెటర్ గో ఫర్ హోమ్ మేడ్ వన్స్ విచ్ ఆర్ వెరీ సేఫ్. బట్ పేరెంట్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ ఇంట్లో హార్లిక్స్ కానీ బోర్న్విటా కానీ సమ్ ఎక్సెంట్ లైక్ చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పటి నుంచే అప్పటి నుంచి ఇప్పుడు కూడా స్టిల్ అలవాటు చేస్తున్నారు. సో అవి లేకపోతే ఆల్మోస్ట్ డేనే స్టార్ట్ అవ్వట్లేదు. సో మీరు చెప్పేది ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎనీ ప్యాకేజ్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యావ్ స్వీట్నింగ్. ఒక దాంట్లో 1% ఉండొచ్చు, ఒక దాంట్లో 2% ఉండొచ్చు అండి, కానీ ప్రతి దాంట్లో ఉంది. సో మీరు చేసే హెల్తీనెస్ కన్నా మీరు చేసే నష్టం ఎక్కువ అవుతుంది పిల్లలకి. వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాంటిది, ఇది కూడా ఒక ఎడిక్షన్. మీరు విని ఉంటారు, పాలు తీసుకొని అంటారు, హార్లిక్స్ ఇవ్వకపోతే బోర్న్విటా ఇవ్వనంటే ఒక స్టేజ్ తర్వాత. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? అప్పుడు అంటే మనకు తెలియదండి, ఇప్పుడు మనకు తెలిసాయి. వి అండర్స్టూడ్. వన్స్ అపాన్ ఎ టైమ్ అవర్ పేరెంట్స్ వర్ not so focused on what are the ingredients and all. Now every mother is educated, every parent is educated. So I recommend all the parents to see the ingredients. At least ledu, you don't have an alternative, you're very busy, you're not going to get it, then go and check, make some time to read the ingredients. Endulo aithe percent of sugar chaala takku undo, prefer that one at least. Ideally none, but if you have to go, something like this would be better. అండ్ ఇంకొకటి, పిల్లల్లో కూడా చాలా మంది మీరు అన్నట్లు ఈ టేస్ట్ అలవాటు కోసం పాలంటే తాగరు మామూలుగా. కొంతమంది పిల్లలకి టీ ఇస్తుంటారు, సో లైక్ కాఫీ ఇస్తుంటారు. ఇది ఎంతవరకు మంచిదా లైక్ పిల్లలకి ఇవ్వడం? 12 years లోపు పిల్లలకి అసలు కాఫీ, టీస్ అనేది ఉండకూడదండి. టీలో టానిన్స్ అని ఉంటాయి, కాఫీలో ఉండే కెఫీన్, ఇవన్నీ కూడా ఐరన్ అబ్సార్ప్షన్ ని ఇన్హిబిట్ చేస్తాయి. 6 months తర్వాత ఆటోమేటికల్లీ ఐరన్ స్టోర్స్ తగ్గిపోయి పిల్లలు కొంచెం ఐరన్ డెఫిషియెంట్ అవుతారు. సో మీరు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీ బేబీ ఐరన్ డెఫిషియన్సీ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఇట్స్ అ సైకిల్. ఐరన్ డెఫిషియన్సీ అయినప్పుడు పిల్లలు తినరు, మళ్ళీ వెయిట్ లాస్ ఉందని వస్తారు, మళ్ళీ చూస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఎక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే పాలు అనేది టీ బిస్కెట్ ఇస్తున్నామండి, ఆ బిస్కెట్ కరెక్ట్ కాదు, ఆ టీ కరెక్ట్ కాదు. 12 years వరకు అసలు పిల్లలకి అవాయిడే చేయాలి టానిన్స్ కానీ కెఫీన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, లైక్ బిస్కెట్స్, లైక్ చిన్న పిల్లలు అనగానే ఈవెన్ 6 months తర్వాత ఎప్పుడైతే స్టార్టింగ్ సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తారు, ఫస్ట్ బిస్కెట్ తో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఏం బిస్కెట్ తెస్తున్నారు, మనం పోయి తీసుకొచ్చేస్తారు, సో బిస్కెట్లు తెస్తారు, ఈవెన్ అది కంటిన్యూస్ గా ఫీడ్ చేస్తుంటారు బిస్కెట్. సో బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వడం ఎంత వరకు సేఫ్ అంటారు? అబ్సల్యూట్లీ బ్యాడ్ థింగ్, ఎస్పెషల్లీ స్టార్టింగ్ టైంలో అయితే ఇంకా 0 చెప్పాలి. మీరు వాళ్ళ గట్టి ఇప్పటి వరకు ఒక సాలిడ్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు అండ్ యూర్ స్టార్టింగ్ విత్ మైదా.
ఓకే. ఎలా బిస్కెట్లన్నీ digest మైదాతోనే అవుతుంది? Yes. ప్రిపేర్ They can't digest it. ఓకే. దీనివల్ల వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంది అండ్ దానివల్ల ఎపటైట్ తగ్గిపోతుంది. రిక్వైర్డ్ న్యూట్రిషన్ సరిగ్గా తీసుకో ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. డైజెస్ట్ అవ్వదు, కాన్స్టిపేషన్ వస్తుంది. బట్ డైజెస్ట్ అవుతుందనే పిల్లలకి ఇస్తుంటారండి. అదే అంటున్నాను, మైదా ఎక్కడ అవుతుందండి? మనకు కూడా బ్లోటింగ్ వస్తుంది, మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము. అండ్ యూర్ గివింగ్ ఏ సెన్సిటివ్ గట్. వాళ్ళకైతే ఇప్పటి వరకు సెన్సిటివ్ గా ఏది ఎక్స్పోజ్ అవ్వని గట్ కి మీరు ఎప్పుడైతే ఇస్తారో ఇంకా ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది. అండ్ యూర్ హ్యాంపరింగ్ దట్ ఎపటైట్. ఏంటంటే మీరు అవన్నీ ఇవ్వడం వల్ల యాక్చువల్లీ పనికొచ్చే పదార్థాలు మనం ఇవ్వడానికి వాళ్ళకి ఎపటైట్ లేదు. సేమ్ థింగ్ దే ఆర్ డూయింగ్ విత్ మిల్క్ ఆల్సో. పిల్లలకి 6 months వరకు మిల్క్ ఇవ్వడం ఇంపార్టెంట్, 1 year వరకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ మిల్కే. కానీ ఫస్ట్ 6 months ఇచ్చినట్టే నెక్స్ట్ కూడా మిల్క్ ఇస్తూ తినాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదండి. ఓకే. వాళ్ళ ఎపటైట్ అనేది పోతుంది. సో Okay. అలానే మీరు బిస్కెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇచ్చేది ఫస్ట్ అరగదు. ఓకే. ఇచ్చిన దానికి మళ్ళీ కడుపు నిండుగా ఉండడం వల్ల దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్. ఓకే. సో ఇట్స్ రియలీ సో వెరీ బిస్కెట్స్ బ్యాడ్. ఫీడ్ చేసే మదర్స్ కి ఆల్మోస్ట్ మ్యాక్స్ స్టాప్ చేయడమే బెటర్ ఇవన్నీ. అబ్సల్యూట్లీ స్టాప్ చేయాలండి. యూ షుడ్ నాట్ గివ్ బిస్కెట్స్ అట్ ఆల్. అండ్ Okay. టీ బిస్కెట్ కాంబినేషన్ అయితే ఇంకా అసలు ఇవ్వద్దు. Okay. చాలా మంది చెప్తారు ఇస్తామండి ఓన్లీ టీ బిస్కెట్ తింటారు. డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వదు, దాంట్లో ఒక న్యూట్రిషనల్ వాల్యూ లేదు, ఓకే. ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. యూఆర్ అగ్రివేటింగ్ ద కండిషన్. ఓకే. యూ మైట్ బి గోయింగ్ ఫర్ ఈజీ వే అవుట్. ఇది తినట్లేరు, ఏదో ఒకటి ఇద్దాము అన్నట్టు అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో మొండి చేస్తున్నారు ఇవ్వాలి అని. బట్ దట్స్ నాట్ ఏ రైట్ థింగ్. అండ్ ఇంకొకటి పిల్లల్లో ఒబిసిటీ ప్రాబ్లం ఈ Hmm. మధ్య చూస్తే ఎక్కువ మందిలో ఉంది. పాత రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మీరు చెప్పినట్టు కూర్చోబెట్టి కుక్కేసి తినిపించేసేవాళ్ళు. అదొక కైండ్ ఆఫ్ లైక్ ఉన్నా కూడా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు యాజువల్. బట్ ఇప్పట్లో చైల్డ్ ఒబిసిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటారు? లైక్ వాటిని అవాయిడ్ చేయడం కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒబెసిటీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు అన్నట్టు ఫోర్స్ ఫీడింగ్ ఒకటి. ఇప్పటికీ అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి. కానీ అప్పట్లో ఏంటంటే మనం ఇచ్చే ఫుడ్ కూడా కొంచెం హెల్దీ ఫుడ్. అలా అవును. ఫోర్స్ ఫీడింగ్ చేసినా కానీ కొంచెం ఇచ్చేది హెల్దీ ఫుడ్. Okay. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కంపారిటివ్లీ చాలా హై. ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకోవడం అంటే బయటికే ఉంటది, అవును. ఇంట్లో కూర్చొని ఆడుకునేది లేదు. అసలు ఆ టాపిక్ ఇప్పుడు అంతా ఆన్ ఫోన్, మనం ఒకటే ప్లేస్ లో కూర్చొని మూమెంట్ లేకుండా అలా చేయడం వల్ల ఆటోమేటికలీ మీరు ఏం ఫుడ్ ఫోర్స్ ఫీడింగ్ ఇవ్వడము, తర్వాత అందులో హెల్దీ ఫుడ్ ఇవ్వకుండా. ఐ నో పేరెంట్స్ ఆర్ బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఫ్రెష్ ప్రిపేర్డ్ మీల్స్ ఎవ్రీ టైమ్. సో దానివల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ డిపెండ్ అవ్వడం ఆర్ ఏమంటారు కోల్డ్ ఫ్రీజ్డ్ ఫుడ్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలకు ఆబ్వియస్లీ ఇచ్చేది ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అయిపోతుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు ఒబెసిటీ. ఇది ఇప్పుడు కండిషన్ కాదండి, 10 years, 20 years, 30 years. ఇప్పుడు ఒకప్పుడు 70 years, 60 years లో వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అసలు ఇప్పుడు లైఫ్ అంత లేదులేండి, లైఫ్ టైమే. బట్ ఇప్పుడు ఎలా అవుతుందంటే 40 years, 50 years కి వస్తుంది, ఈవెన్ 30s లో కూడా 30s లో కూడా వస్తుంది. ద Okay. రీజన్ సో మనం విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఇచ్చినవి ఆ రోజుకి మీరు 1-2 years లో చేసే మిస్టేక్స్ ఇట్స్ క్యారింగ్ టిల్ లైఫ్ లాంగ్. లైఫ్ లో. ఓకే. అండ్ ఇంకొకటి అంతా చాలా మందిలో ఎపోక్ ఉంటుంది, చబ్బీ బేబీస్, లీన్ బేబీస్. అంటే లావుగా ఉన్న పిల్లలు, సన్నగా ఉన్న పిల్లలు. వీళ్ళతో ఎవరు హెల్తీగా ఉంటారు? అంటే పాత రోజుల్లో అందరూ అనేవాళ్ళు ఏంటంటే లావుగా ఉండేవాడు బాగా స్ట్రాంగ్ గా ఉంటారు, హెల్తీగా ఉన్నారని అనేవాళ్ళు. సన్నగా ఉండేవాళ్ళు అంత హెల్తీగా లేరని అనేవాళ్ళు. సో ఈ డిఫరెన్స్ ఎట్లా చెప్తారు? హెల్తీనెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఆన్ దేర్ లుకింగ్ అండి. వాళ్ళ స్టేచర్ బిల్డప్ బట్టి మీరు హెల్తీనెస్ అనేది డిఫైన్ చేయలేరు. చెబ్బీగా ఉందంటే బేబీ బాగుంది, సన్నగా ఉందంటే బేబీ బాగాలేదని కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారా, వాళ్ళ యాక్టివ్ గా ఉన్నారా, వాళ్ళ హౌ ఆర్ దే ఇన్ దేర్ యాక్టివిటీస్ ఇస్తే ఎలా చేస్తున్నారని దాన్ని బట్టి, అండ్ హౌ మచ్ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ గెటింగ్ ఇల్నెస్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ చెబీ బేబీస్ హెల్తీగా ఉన్నట్టు, లీన్ బేబీస్ మంచిగా ఉన్నట్టు కాదు. చాలా మంది పేరెంట్స్ వస్తారండి ఓపీడీకి, సేమ్ క్వశ్చన్, బేబీస్ ఎవ్రీ మైల్ స్టోన్స్ బాగుంటాయి, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది. లేదండి, లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చింది, అది కూడా కోల్డ్ అండ్ కాఫే అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మా బేబీ వెయిట్ గెయిన్ కావట్లేదు అంటారు. జెనెటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు ఉన్నారు, మీరు ఎలా ఉంటారు, మీ పిల్లలు అలానే ఉంటారు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి సంథింగ్ ఎల్స్. ఆబ్వియస్లీ రైట్, మీకేముందో మీ నుంచి క్యారీ అవుతుంది. మీరు సన్నగా ఉన్నారు కాబట్టి మీ పేరెంట్స్ కూడా, మీ పిల్లలు కూడా సన్నగా ఉంటారు. అండ్ బిఎంఆర్ అన్నది ఒకటి ఉంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సో మనకెలా ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీరు తింటే ఒకలాగా ఉంటుంది, నేను తింటే ఒకలాగా ఉంటుంది. నాకు అరుగుదల, మీ అరుగుదల ఒకలాగా ఉంటుంది. సో పిల్లల్లో కూడా అంతే, వాళ్ళ బిఎంఆర్ బట్టి వాళ్ళ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉంటుందని ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్దీ, దే నాట్ గెటింగ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, మైల్ స్టోన్స్ ఆర్ అచీవ్, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ హౌ దే ఆర్ లుకింగ్. ఇన్ కంపేర్ చేస్తారు, తల్లులే కంపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. మా పెద్ద కొడుకు చాలా లావుగా ఉంటాడండి ఏజ్ కి, మా అమ్మాయి ఇప్పుడు ఆ వెయిట్ లో లేదు. ప్లీజ్, ఈచ్ బేబీ ఇస్ డిఫరెంట్.
ఓకే. So like how we are, they are also, each person is special and each person is different. Okay. Don't compare the kids. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, సన్నగా ఉన్నంత అస్సలు, మాత్రాన వరి అవ్వాల్సిన అవసరం లేదు, absolutely. లావు అయినంత మాత్రాన Healthy అన్హెల్తీ. అన్నట్టు absolutely కాదు. ఓకే. అండ్ ఈ పిల్లల్లో ఎక్కువ మంది చూస్తే ఈ మధ్య బాగా రెగ్యులర్ గా వింటున్నారు వైటమిన్ డి. లైక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో విన్న తర్వాత పెద్దోళ్ళు అంటే ఓకే, పిల్లల్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ లైక్ ఎంత వరకు ఉందంటారు పిల్లల్లో? యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియలీ పుట్టినప్పుడు పిల్లలకి మదర్స్ మిల్క్ లో కానీ ఈవెన్ ఇప్పుడు వచ్చే ఫార్ములాస్ కానీ ఇచ్చిన తర్వాత కూడా దో ఫార్ములా మిల్క్ లో కొంచెం యాడెడ్ ఉంటాయండి, విటమిన్ డి ఎన్రిచ్డ్ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద డైలీ నీడ్స్. దో ఫస్ట్ 1 year వరకు రెగ్యులర్ గా ఇవ్వమన్నా ద రిక్వైర్మెంట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 5 years ఆల్సో. ఓకే. సో విటమిన్ డి ఎక్కువ ఉంటే కాల్షియం అబ్సార్ప్షన్ అనేది కూడా పెరుగుతుంది. పిల్లల్లో బోన్ డెవలప్మెంట్ కి కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్ లో రికెట్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవ్వాలి అంటే కాల్షియం అనేది బాగుండాలి. అండ్ కాల్షియం అబ్సార్ప్షన్ బాగా అవ్వడానికి విటమిన్ డి ఉండాలి. ఓకే. విటమిన్ డి అనేది లైక్ మనకు ఈ డ్రాప్స్ వాటిలో తీసుకోవాలి. వస్తుంది. సో 1 year వరకు పిల్లలకు దెర్ ఇస్ ఓన్లీ వన్ మెడిసిన్ వి గివ్ ఆల్ ద కిడ్స్ అప్ టు 1 year, దట్స్ విటమిన్ డి. విటమిన్ డి విటమిన్ డి డ్రాప్స్. ఇన్వేరియబుల్లీ అది మాత్రం వాడమని చెప్తాం. ఓకే. అండ్ ఇంకొకటి చిన్నప్పుడు మనం చూస్తే లైక్ పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ థర్డ్ డే సెకండ్ డే నుంచి మార్నింగ్ టైంలో తీసుకొచ్చి అంటే సన్ రేస్ పడే దగ్గర పిల్లల్ని పడుకోబెడుతుంటారు. మంచిది, విటమిన్ డి వస్తుంది. ఇవి ఎంతవరకు మంచిది అంటారు? ఫస్ట్ చిన్న పిల్లల్ని డైరెక్ట్ సన్ రేస్ కి ఎక్స్పోజ్ చేయడం అస్సలు సేఫ్ కాదండి. అంటే అప్పుడప్పుడే పడుతుండే సన్ రేస్ కి పెడుతుంటారు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆల్మోస్ట్. ఫస్ట్ అదే నేను చెప్పినట్టు డైరెక్ట్ ఎక్స్పోజర్ వేస్ట్. అండ్ విటమిన్ డి అనేది మార్నింగ్ సన్ లైట్ లో కన్నా ఆఫ్టర్నూన్ టైం 11 o'clock to 3 o'clock టైంలో వచ్చే సన్ రైస్ లో విటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అందరూ Early మార్నింగ్ morning టైం వెళ్తుంటారు విటమిన్ డి కోసం అని చెప్పి, మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మధ్యాహ్నం మీరు 11 to 3 అని చెప్తున్నారు. 11 to 3. ఓకే. అరౌండ్ ఆ టైంలోనే విటమిన్ డి అనేది మాక్సిమం ఉంటుంది. ఓకే. అండ్ వెన్ యూఆర్ ఎక్స్పోజింగ్ ద బేబీ ఆల్సో డోంట్ ఎక్స్పోజ్ డైరెక్ట్లీ టు ద సన్ లైట్. త్రూ ద మీకు వచ్చే ఏంటిది గ్లాస్ డోర్స్ నుంచి కానీ కర్టెన్స్ నుంచి కానీ వస్తుంది అనుకోండి, అలాంటి వాటికి ఎక్స్పోజ్ చేయడం సేఫే. ఓకే. బట్ డైరెక్ట్ సన్ లైట్ అయితే ఎక్స్పోజర్ కాదు. ఇంకొకటి ఉందండి, మీకు విన్నారో లేదో మిత్ ఒకటి, ఓకే. జాండిస్ తగ్గుతుంది అంటారు. అవును, నిజం. సన్ లైట్ లో పెట్టండి జాండిస్ రాదు అని. పేషెంట్ వచ్చి మీ బేబీ కొంచెం ఎల్లోగా ఉంది, మనం టెస్ట్ చేయాలి, చూడాలి జాండిస్ ఉందేమో అంటే, సన్ లైట్ లో పెడుతున్నానండి రోజు. ఓకే. రెస్పాన్స్ ఇది. సన్ లైట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జాండిస్. ఓకే. అండ్ విటమిన్ డి కోసం కూడా మీరు ఎర్లీ మార్నింగ్ పెట్టే సన్ లైట్ లో రాదు. ఓకే. డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టడం వల్ల మీరు హార్మ్ చేస్తున్నారు, అంత సెన్సిటివ్ స్కిన్ ని హార్మ్ చేస్తున్నారు తప్పితే బెనిఫిట్ ఏమీ లేదు. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు చెప్పారు కాబట్టి జాండీస్ కామెర్లు అన్నట్టు, కామెర్లు వచ్చినప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి ఉంచేవాడు ఇళ్లలో అయితే లైట్స్ ఆన్ చేసేవాళ్ళు, బయట తీసుకొస్తే వెలిగెట్టి ఉంటుంది కాబట్టి ఓకే. ఆల్మోస్ట్ 24/7 ఇంట్లో లైట్ ఆన్ చేసి పెట్టింటారు చిన్నపిల్లలు. ఎందుకంటారు అవి? యాక్చువల్లీ బేసికలీ ఫోటోథెరపీ అని ఒక మెకానిజం ఉందండి, త్రూ విచ్ జాండీస్ అనేది తగ్గుతుంది పిల్లలకి. బిలిరూబిన్ అనేది మెటబోలైజ్ అయ్యి ఎక్స్క్రీట్ అవుతుంది. బట్ దానికి పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుంది. వీళ్ళకి అందరికి ఎలా అనిపిస్తుంది అంటే ఒక బ్లూ లైట్ ఈస్ ఫోటోథెరపీ లైట్. నాట్ ఆల్ బ్లూ లైట్స్ ఆర్ ఫోటోథెరపీ లైట్. ప్రతి లైట్ కి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటుంది. పర్టికులర్ వేవ్ లెంత్ లోనే ఆ బిలిరూబిన్ ఎక్స్క్రీషన్ మెటబాలిజం అనేది జరుగుతుంది. ఇది ఒక రాంగ్ థాట్ ప్రాసెస్ వల్ల అంటారు మీరు లైట్ అంటున్నారు, ఇంకా అంటారు బ్లూ లైట్ లో పెట్టామంటారు. నో, దాట్ ఈస్ డజంట్ గివ్ ఎనీ బెనిఫిట్. సో మీ ఇంట్లో యూస్ చేసే హౌస్ హోల్డ్ లైట్స్ లో ఉండే వేవ్ లెంత్ ఫోటోథెరపీకి మేము యూస్ చేసే వేవ్ లెంత్ ఒకటి కాదు, డిఫరెంట్ ఆటోమేటిక్, టోటలీ డిఫరెంట్. సో దాని వల్ల మీరు ఇచ్చే బెనిఫిట్ ఏం లేదు. జస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద బేబీ, బట్ ఇట్స్ నాట్ హెల్పింగ్ ద బేబీ. బట్ ఇప్పుడు 24/7 ఎప్పుడు లైట్ ఆన్ చేసి ఉంచుతారు ఇంట్లో. ఆల్మోస్ట్ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నాయి, అన్నెసర్లీ వాళ్ళకి ట్రిగర్ అవుతుంది తప్పితే ఇంకా అంతకన్నా యూజ్ అయితే అబ్సల్యూట్లీ. ఓకే. అండ్ చిన్న పిల్లలకి ఏ ఏజ్ నుంచి టూత్ పేస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు? టూత్ పేస్ట్ అనేది మీరు బేబీకి ఫస్ట్ టీత్ వచ్చిన కాంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అరౌండ్ 6 months 4 to 6 months కి మీకు బేబీకి టూత్ అనేది ఎరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ టూత్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ సింగిల్ టూత్ ఉన్నప్పుడు బేసికలీ సిలికాన్ ఫింగర్ బ్రషెస్ వస్తాయి, వాటితో జస్ట్ రైస్ గ్రెయిన్ సైజ్ తీసుకొని బ్రష్ చేయొచ్చు. 3-4 వచ్చాక దెన్ యూ కెన్ గో ఫర్ సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ కి వెళ్ళి యూ కెన్ గో ఫర్ దట్. సో ఈవెన్ ద ఫస్ట్ టూత్ యూ కెన్ గో ఫర్. వాళ్ళకి ఎలాంటి టూత్ పేస్ట్ యూస్ చేయొచ్చు పిల్లలకి? లైక్ నార్మల్ గా పెద్దవాళ్ళు యూస్ చేసేది యూస్ చేస్తారా? లేదండి, బేసికలీ ఫస్ట్ అయితే 6 months అంత ఎర్లీగా వస్తే xylitol బేస్డ్ టూత్ పేస్ట్ అనేది బెటర్. బట్ ఆఫ్టర్ దట్ ఎందుకంటే ఫ్లోరైడ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ విల్ ప్రివెంట్ డెంటల్ కేరీస్. కాకపోతే చిన్న పిల్లల్లో కొంచెం ఫ్లోరైడ్ కంజెషన్ ఎక్కువైతే మంచిది కాదు అని xylitol అనే ఆప్షన్కి వచ్చారు రీసెంట్ గా. సో xylitol యూస్ చేయొచ్చు. ఒక బేబీ ఒక 7-8 months ఆర్ 1 year వచ్చాక స్విచ్ టు ఫ్లోరైడ్ రిచ్ టూత్ పేస్ట్. ఇప్పట్లో చాలా మందిలో ఉండే అంటే పాత రోజుల్లో అంటే వ్యాక్సినేషన్స్ అనగానే
ఏదో ఒకటి చేసి అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు వేసేసేవాళ్ళు అయిపోయింది. ఇప్పట్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ చిన్న పిల్లల్లో ఎంతవరకు ఉందండి? పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు మదర్లో ఉన్న యాంటీబాడీసే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకే. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ కొన్ని నౌన్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని అన్నౌన్ డిసీజెస్ ఉంటాయి మనకి. ప్రతి దానికి మళ్ళీ వ్యాక్సినేషన్ లేదు. అండ్ ఇండియా మనం కంట్రీ అనే కాదు, వేరే ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా వీఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ కొన్ని డిసీజెస్ వెరీ కెటాస్ట్రోఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ చాలా బ్యాడ్ ఉంటాయి. ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ మనం వ్యాక్సినేషన్ అనేది కనిపెట్టడం జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కోవిడ్, ఎస్పెషల్లీ కోవిడ్ వ్యాక్సిన్స్ తర్వాత వచ్చిన దాంట్లో ఇంతకు ముందు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నారండి. ఇప్పుడు వేరే అయిపోయింది. అంటే ఇది ఇస్తే మా పిల్లలకి ఏం కాదు కదా అనే థాట్ ప్రాసెస్ వస్తున్నారు. కోవిడ్ వచ్చింది రీసెంట్ గా అండి 2020. ఈ వ్యాక్సినేషన్స్ మనకి ఎప్పటి నుంచో ఉంది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ స్టార్టెడ్. మనం చిన్నప్పటి నుంచి తీసుకున్న వ్యాక్సిన్స్. సో వెన్ యూ ఆర్ హెల్దీ విత్ దాట్, వై ఆర్ యూ క్వశ్చనింగ్ దిస్ నౌ? అండ్ ఇట్ డి నాట్ చేంజ్. మన స్కెడ్యూల్ మారలేదు, కొత్త వ్యాక్సిన్స్ ఏవి యాడ్ అవ్వలేదు, అట్లీస్ట్ పిల్లలకి కొత్తవేవి యాడ్ అవ్వలేదు సిన్స్ ద కోవిడ్ హ్యాస్ కమ్ ఆర్ సంథింగ్. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ సిన్స్ దట్ టైమ్, అండ్ యూ ఆర్ ప్రివెంటింగ్ దమ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజెస్ బై జస్ట్ గివింగ్ వ్యాక్సిన్. So you should absolutely take it. When you're worried about a cough and cold, why are you not worried about something which can cause very bad complication? Exactly. You should absolutely go for vaccination. So vaccinations important. Important, చాలా important. Okay. ఇదే vaccinations లో ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ ఇస్తారు, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్స్ ఇస్తుంటారు. ఏవి బెటర్ అంటారు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎత్తుకోండి, నా కిడ్కే గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ అంటే ఒక 3-4 వేస్తారు, అయిపోయింది అంతే మాక్సిమం. అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ 4 or 5 అంతే హార్డ్లీ. అదే ఇప్పుడు ప్రైవేట్కి వెళ్ళాను, ఆల్మోస్ట్ నా కొడుకుకి లైక్ 10-15 years వరకు ఏదో ఇచ్చేస్తారు, ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంటారు. సో చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ అంటే ప్రాపర్లీ వీళ్ళు ఇచ్చేది ఏమైనా తక్కువ ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారా వ్యాక్సినేషన్స్? గవర్నమెంట్ అనేది అబ్సల్యూట్లీ నెసెసరీ వ్యాక్సిన్స్ అన్ని కవర్ చేస్తున్నారండి. దెర్ ఈస్ నో డౌట్ దేర్. అంటే ఇప్పుడు మీకు ఇచ్చే BCG, డిప్థీరియా, టెటనస్ అన్ని కవర్ చేస్తున్నారు. ఎఫికసీ గురించి మాట్లాడామనుకోండి, బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్. సో నేను చెప్పను ఇది బెటర్ ఇది బెటర్, కానీ వచ్చే యూస్ చేసే వ్యాక్సిన్ ప్రిపరేషన్కి యూస్ చేసేవి ఏమంటే సేమ్ బ్యాక్టీరియా అండ్ వైరసే యూస్ చేస్తారండి. అది గవర్నమెంట్లో యూస్ చేసిన దాంట్లో కొంచెం క్రూడ్ ఫామ్లో ఉంటుంది. దానివల్ల పిల్లలకి కొంచెం ఫీవర్ ఎక్కువ రావడము, కొంచెం స్వెల్లింగ్స్ రావడం, ఆ స్వెల్లింగ్ కొంచెం రిజాల్వ్ అవ్వడం, టైం పట్టడము అలాంటివి జరుగుతుంది. వెరాస్ ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్స్లో కొంచెం ఇచ్చేది రిఫైన్డ్ వ్యాక్సిన్స్. దాని ప్యూరిటీ కొంచెం ఏదైతే ఈ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో అన్ని తీసేసి జస్ట్ ప్యూరిఫైడ్ అండ్ మోర్ రిఫైన్డ్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫికసీ, బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్. ఇప్పుడు మీరు చెప్పారు పెయిన్ వస్తాయి గవర్నమెంట్ వ్యాక్సిన్స్, లైక్ పెయిన్ఫుల్ వ్యాక్సినేషన్స్ కి పెయిన్లెస్ వ్యాక్సినేషన్స్ కి డిఫరెన్స్? సో ఒక్క మిత్ తీసేయాలండి, దేర్ ఇస్ నో థింగ్ కాల్డ్ పెయిన్లెస్ వ్యాక్సిన్స్. అంటే ఇచ్చేటప్పుడు ఏదైనా చాలా మంది చెప్తుంటారండి, లైక్ హాస్పిటల్స్ లో చాలా మంది చెప్తుంటారు వ్యాక్సిన్స్ పెయిన్, అసలు వీళ్ళ దగ్గర వీళ్ళ వ్యాక్సిన్స్ వేసుకున్న పెయిన్ లేదన్నట్టు. ఎంతవరకు నిజమా? వేసేటప్పుడు ఉంటుంది, బికాస్ యూఆర్ ఇంజెక్టింగ్ ఎ నీడిల్ ఇన్ టు ద బాడీ, సో ఇట్స్ పెయిన్ఫుల్ ఇర్రెస్పెక్టివ్. కానీ ఇచ్చిన తర్వాత పోస్ట్ ఎఫెక్ట్స్, ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఫీవర్, స్వెల్లింగ్, సో ఇలాంటి కాంప్లికేషన్స్ పెయిన్లెస్ వ్యాక్సిన్స్ తో చాలా తక్కువ. ఇట్స్ ఆల్మోస్ట్ నిల్. నేను 0 అని చెప్పలేను, బట్ 99% రావు. Okay. But whereas with the painful vaccines, those number is different. Okay. But when it comes to efficacy and all same, and painless, ఆ వర్డ్ మిస్నోమర్ అండి బేసికలీ. అలా వచ్చేసింది పెయిన్ఫుల్ పెయిన్లెస్ అంటే. వచ్చేటప్పుడు అన్ని పెయిన్ఫుల్ అండి, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పెయిన్ఫుల్ పెయిన్లెస్ అనేది నడుస్తుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వగానే, మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే వ్యాక్సినేషన్ ఇవ్వగానే ఆ రోజు అంతా ఇంకా ఫీవర్ వచ్చేది, ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు వచ్చే వాటిలో లైక్ కొన్ని వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఫీవర్స్ రావట్లేదు. ఫీవర్స్ కొంతమందిలో ఈ భయం ఉంది, వ్యాక్సిన్ వేస్తే ఫీవర్ ఖచ్చితంగా రావాలి, అట్లా వస్తేనే వ్యాక్సిన్ పనిచేస్తుందని అంటారు. సో చాలా మంది వ్యాక్సిన్స్ వేసుకుంటే కొంతమందికి ఫీవర్ కూడా రాదు, అసలు ఏముండదు, సిమ్టమ్స్ ఏముండదు. లైక్ ఎలా అండి ఇది? సో వ్యాక్సిన్ ఫీవర్ రాకపోవడం అనేది ఇంప్రూవ్మెంట్ అండి. ఇప్పుడు ఒకప్పుడు మీరు STD బూత్ లోకి వెళ్ళి ఫోన్ చేశారు, ఇప్పుడు సెల్ ఫోన్ లోంచి చేస్తున్నారు. ఇది ఎట్లా అయితే కంఫర్ట్ జోనో, ఈవెన్ వ్యాక్సిన్స్ లో మీరు రిఫైన్ చేసిన పద్ధతి వల్ల అది పెయిన్లెస్ అయింది, కానీ ఎఫిషియన్సీలో ఏం డిఫరెన్స్ లేదు. ఒకప్పుడు మన దగ్గర అన్ని టెక్నిక్స్ లేక వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని క్రూడ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల ఇలా వచ్చాయి. ఇప్పుడు అన్ని రిఫైన్డ్ ఉన్నాయి కాబట్టి రావట్లేదు, అంతే తప్పితే ఎఫికసీలో ఏ డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్. అవును, ఈవెన్ ప్రైవేట్ లో కూడా ఈవెన్ కొంచెం పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్ అని లెస్ రిఫైన్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కి వచ్చినా పెయిన్ఫుల్ అడుగుతారు, మీరు చెప్పినట్టు ఫర్ ఫీవర్ కొంచెం అన్నా రావాలి అని. అదే అందరిలో రైట్, బట్ లేదు, రెండు మంచిదే.
ఓకే. అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ పిల్లల్ని ఇప్పట్లో చాలా మంది లైక్ ఏ ఏజ్ నుంచి ప్రీ స్కూల్ కి పంపించవచ్చు పిల్లల్ని? ఏ ఏజ్ లో రైట్ ఏజ్? ఈ ఏజ్ లో అయితే ప్రీ స్కూల్ కి పంపించవచ్చు పిల్లల్ని అంటే యాజ్ ఎ డాక్టర్ గా మీరేం చెప్తారు? అరౌండ్ 2 years విల్ బి ద గుడ్ టైం అండి. ఓకే. పిల్లలకి మీరు చెప్పే కమాండ్స్ అర్థం చేసుకునే ఏజ్ వస్తుంది, వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, గ్రూప్ ప్లే అనేది వాళ్ళు కంఫర్టబుల్ అవుతారు. సో ఈ అన్ని మైల్ స్టోన్స్ మనకి అరౌండ్ 2 years స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ బెస్ట్ ఆల్వేస్ టు సెండ్ ద బేబీస్ టు ప్రీ స్కూల్ ఎట్ అరౌండ్ 2 years of age. 2 years నుంచి మరి ముందు పంపిస్తే యూ కాంట్ ఎక్స్పెక్ట్ దే Exactly. విల్ గెట్ క్రాంకీ అండ్ వాళ్ళకి తెలియదు అంత గ్రూప్ లో ఎలా ఆడుకోవాలి, ఎలా చేయాలి, ఇంతమంది గ్రూప్ లో కొత్త కొత్త ఫేసెస్ చూసి ఆ స్ట్రేంజర్ యాంగ్జైటీ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాతే దే విల్ బి కంఫర్టబుల్ ఇన్ ద ప్రీ స్కూల్. ఓకే. సో అరౌండ్ 2 years విల్ బి ద రైట్ టైం. Right time. Okay. అండ్ ఇంకొకటి జెనెటిక్స్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ పిల్లల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి? జెనెటిక్స్ అంటే దట్ ఈస్ నథింగ్ వీ కెన్ చేంజ్ మచ్ అబౌట్, బట్ Okay. లైఫ్ స్టైల్ అయితే చెప్పగలమండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు టీవీ ఫోన్స్, వేర్ డూ థింక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్? ఎగ్జాక్ట్లీ. మన దగ్గర లేని వాళ్ళకైతే లేదు. రాదు కదండి. అవును. వస్తారు చాలా మంది, ఒబిసిటీవే చెప్తాను, ఫుడ్ ఇంటేక్ మీరు అన్నట్టు బిస్కెట్స్ అంటారు, లేకపోతే తినడండి, బలవంతంగా అడుగుతాడండి, అందుకే కొనిస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనీ? మీరే కదండి Okay. ఇచ్చేది. మనం వేస్తున్నాం. అంతే కదా, ఎక్కడి నుంచి Exactly. వస్తున్నాయి? వాళ్ళ దగ్గర అయితే లేవు. అదే కదా మనం డిస్కస్ చేసుకున్నట్టు మార్నింగ్ వాళ్ళకి డే స్టార్ట్స్ విత్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ Exactly. ఇచ్చేస్తాను. బిస్కెట్స్ You are- అసలు ఏదో They're ఎవ్రీడే ఇస్తున్నాం, అదేదో మంచిది అన్నట్టు అంతే. ఎవ్రీడే. You're finding an easy way out and you're getting that into home or you're Okay. buying them. ఓకే. మనమే అలవాటు చేస్తున్నాం. Unless you get it, they don't do that, right? మనమే అలవాటు చేస్తున్నాం, మనమే So వద్దని లైఫ్ చెప్తున్నాం. స్టైల్ చేంజ్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో మనం చేస్తే దే సీ అండ్ లర్న్, కిడ్స్ సీ అండ్ లర్న్, దే వెరీ గుడ్ ఎట్ లర్నింగ్. ఓకే. మీరు చూసారా ఎప్పుడైనా? చూసి ఉంటారు, పిల్లలు మదర్ ఏదైనా సర్దుతుంది అంటే వెళ్ళి వాళ్ళు అందిస్తుంటారు. బికాస్ ఓకే. దే సీ అండ్ లర్న్, చూస్తున్నారు, పని చేస్తున్నారంటే చేస్తున్నారు. మీరు టీవీ ముందు కూర్చొని బర్గర్ తింటుంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఏం చేస్తారండి, అవే Okay. చేస్తారు. అవును. మీరు ఫోన్ చూసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, ఓకే దిస్ ఇస్ వాట్ అని చెప్పి వాళ్ళు అదే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో సీయింగ్ అండ్ లర్నింగ్ ఎస్పెషలీ 1 to 3 years, దిస్ ఇస్ వెన్ దే ఇమిటేట్ యూ, ఓకే. దే డూ వాట్ యూ డూ. సో ఓకే. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ దే విల్ డూ దట్. మనం ఏం చేస్తుంటే అంతే, వాళ్ళదే చేస్తారు. సో మీ దగ్గర నుంచి మారాలి, మన దగ్గర నుంచి మారాలి. మనం చేంజ్ అయితే వాళ్ళు ఆటోమేటికలీ చేంజ్ అవుతారు. ఓకే. సో అది. అండ్ లైఫ్ స్టైల్ మీరు అన్నట్టు వాళ్ళకి తీసుకొచ్చేది మీరు. సో ఓకే. మనమే అలవాటు చేస్తాం. మనం కొనియొద్దు. వాళ్ళు Okay. గొడవ చేస్తారు, జిద్ది చేస్తారు, అలా ఒక 3-4 times చేసి రియలైజ్ అవుతారు, ఓకే నేను ఎంత చేసినా వర్కౌట్ అవుతుంది. మీరు ఫస్ట్ టైమే అబ్బా నేను భరించలేని తెచ్చారనుకోండి, ఇంకా అది హ్యాబిట్. అలానే అలవాటు అవుతుంది. ఆ. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మందికి లైక్ ఇది తప్పు అని తెలియదు బట్ చేసేస్తుంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పౌడర్ యూస్ చేస్తుంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు పౌడర్ యూస్ చేయడం పిల్లలకి? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన హాస్పిటల్స్ నుంచి కొంచెం మారాలండి. Okay. హాస్పిటల్స్ లో ఒక న్యూ బోర్న్ కిట్ అని ఇస్తారు. ఓకే. ప్రతి మదర్ కి డెలివరీ అయిన తర్వాత ఎసెన్షియల్ థింగ్స్ యూ నీడ్ టు యూస్ ఫర్ న్యూ బోర్న్, దే ఆర్ గివింగ్ పౌడర్స్ ఆల్సో. ఎందుకంటే రీసెంట్ గా జస్ట్ 3 days బ్యాక్ ఒక ఓపీకి ఒక కేసు వచ్చారు. షీ ఈజ్ 1 month బేబీ, ఫుల్ ర్యాషెస్ ఉన్నాయి ఒంటి మీద బేబీకి, అండ్ ఫాస్ట్ బ్రీదింగ్ ఉంది, అంతా ఉంది. వెన్ హిస్టరీ డీటెయిల్ గా తీసుకుంటే వాళ్ళు ఏమీ అబ్నార్మల్ గా చేయలేదు, కానీ చేసింది ఏం తెలుసా, రెగ్యులర్ గా పౌడర్ యూస్ చేస్తుంటారు. ఓకే. ఎందుకంటే మీరు మాకు ఇచ్చారండి హిమాలయ పౌడర్, లేదండి వాడకూడదు. సో నేను అది ఇచ్చారు అనేది నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, నో అండి ఇచ్చినా కానీ వాడకూడదు. ఇంకొకటి సాంబ్రాణి ఎగ్జాక్ట్లీ. వేస్తా ఉంటారు మన వాళ్ళు. పిల్లలకి అందరికి ఇస్తారు. దీస్ అండ్ ఆల్ ఆర్ కాసింగ్, ఈ పౌడర్ ఇవన్నీ ఏమవుతుందంటే స్కిన్ ఇంకా డ్రై చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే, ఫస్ట్ మీరు లోషన్స్ ఎందుకు వాడతామంటే టు గివ్ దట్ ఏమంటారు ఆయిలీనెస్ కానీ ఆ ఉన్న మాయిశ్చర్ని కానీ లాక్ చేస్తుంది. మీరు ఇచ్చే దీని వల్ల డ్రైనెస్ పెరుగుతుంది. ఓకే. సెకండ్ థింగ్, చిన్న పౌడర్ పార్టికల్స్ అండి ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ లోకి వెళ్ళి డిపాజిట్ అవుతాయి. సో దాని వల్ల బేబీస్ కి ఫ్రీక్వెంట్ గా కాఫ్ అండ్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా రీజన్ అవుతుంది. అందుకే 1 year వరకు పిల్లలకి మనం పౌడర్ అసలు అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్. దాని తర్వాత ఇవ్వచ్చా పిల్లలకి? ఇవ్వచ్చు, బట్ దాట్స్ వాట్, అది కూడా లిమిటెడ్ గానే వాడాలి. ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అసలు ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ పెద్దవాళ్ళు కూడా పెద్దగా పౌడర్ యూస్ చేస్తుంది నేను చూడలేదు. లోషన్స్ తప్పితే సో అది పిల్లలకి ఎందుకు యూస్ చేస్తున్నారు, మీరే యూస్ చేయండి. షుడ్ నాట్ యూజ్ ఇట్ అబ్సల్యూట్లీ. సాంబ్రాణి కూడా సాంబ్రాణి కూడా చిన్న చిన్న కోల్ పార్టికల్స్ కదండి, ఓకే. అవన్నీ గాల్లో ఎగురుతుంటాయి చిన్న చిన్నవి, ఇన్హేల్ చేస్తే గొంతులోకి ఐ మీన్ లంగ్స్ లోకి వెళ్తుంది. ఓకే. మనకి వాళ్ళకి ఇద్దరికి సేఫ్ కాదు. అండ్ ఇంకొకటి చిన్న పిల్లలకి మసాజ్ చేస్తుంటారు, ఆయిల్స్ అని మసాజ్ చేస్తుంటారు, చిన్న పిల్లలు అప్పుడే చేసేస్తుంటారు. సో ఎంతవరకు మంచిది అంటారు? అంటే యూజువల్ గా నేను విన్న ప్రకారం చిన్న పిల్లలకు 6 months వరకు ఏమో లైక్ హెడ్ కానీ లైక్ మనం పట్టుకుంటే ఆల్మోస్ట్ ప్రెస్ చేసి లోపలికి వెళ్తున్నట్టు ఉంటుంది పిల్లలకి. సో అలాంటి వాళ్ళకి మసాజ్ లైక్ వీళ్ళకి తెలిసి ఉంటుందో తెలియదు. ఇప్పుడు పాత్రలు అంటే పెద్దోళ్ళు అంటే వాళ్ళకి ఏదో ఐడియా ఉంటుంది, తల అలా అలా అని చేస్తుంటారు. ఇప్పుడు ఉండే మదర్స్ కి వీళ్ళకి ఎలా లైక్ మీరు ఎలాంటి సజెషన్స్ చెప్తారు మసాజ్ చేయడం వాటి?
ఫస్ట్ ఇక్కడ ఒక సాఫ్ట్ స్పాట్ అని ఉంటుందండి మనకి. సో ఆంటీరియర్ ఫాంటన్ అని అంటారు. అది ఎందుకు ఉంటుందంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ పుట్టగానే అవ్వదు. ఓకే. ఆ డెవలప్మెంట్ మనకి అవుతూనే ఉంటుంది. ఇది ఎందుకంటే పెరిగే బ్రెయిన్ అకామిడేట్ చేయడానికి స్పేస్ ఉంది. మన ఏమంటారు ఇక్కడ పెట్టేసి ఒట్టేసి తొందరగా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వక్కర్లేదు. బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా కావాలి. లెట్ ఇట్ బి. అది 18 months వరకు క్లోజ్ అయినా కానీ అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే. అది అప్పుడే అవుతుంది. 18 నెలల వరకు ఉంటుందండి. అది నార్మల్. దానికి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది క్లోజ్ అవ్వాలని చెప్పి ఆయిల్ రాసి రుద్దేస్తారు లేదు. అది చాలా సెన్సిటివ్ స్పాట్ అండి. దిస్ ఈస్ యువర్ గేట్ వే టు ద బ్రెయిన్. ఓకే. సో మీరు ఇక్కడ పెట్టి రుద్దేస్తే చాలా వాళ్ళ బ్లడ్ వెజల్స్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటాయి. టూ మచ్ గా రుద్దితే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అబ్సల్యూట్లీ ఈ స్పాట్ ని ఎక్కువ టచ్ చేయొద్దు. ఓకే. జెంటిల్ మసాజెస్ చేయొచ్చండి. దట్ ఈస్ లైక్ మోర్ లైక్ ఏమంటారు, ఇట్స్ లైక్ ఎ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. Okay. వాళ్ళకి హ్యాండ్స్ అండ్ లెగ్స్ మూవ్ చేస్తున్నారు, దాట్స్ ఓకే. ఓకే. మీరు యూస్ చేసే ఆయిల్ అనేది జస్ట్ ఆ ఫ్రిక్షన్ క్రియేట్ చేయడానికి, అంటే మీకు ఉన్న ఫ్రిక్షన్ ఓన్లీ పొడి దాని మీద మసాజ్ చేస్తే ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి అది చేయడానికి లూబ్రికేషన్ కోసం తప్పితే ఓకే. ఇట్స్ హ్యాస్ నో పర్పస్. సో మీరు ఏది తీసుకున్నా మళ్ళీ ఇందులో కూడా అడుగుతారు ఈ ఆయిల్ తీసుకోవాలా, ఈ ఆయిల్ ఎగ్జాక్ట్లీ డజంట్ మ్యాటర్. ఇట్స్ జస్ట్ టు క్రియేట్ దట్ లూబ్రికేషన్ అంతే. Okay. జెంటిల్ మసాజెస్ అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు. ఓకే. గట్టిగా తల మీద. వేసి పెట్టేసి చేతులు గట్టి పడతాయి, కాళ్ళు ఏం పడవండి. జస్ట్ జెంటిల్ మసాజెస్. ఓకే. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి పెరుగుతుంది కానీ Okay. మీరు చేసే మసాజెస్ తో ఏముండదు. ఓకే. అండ్ ఇంకొకటి పిల్లల్లో కామన్ గా చేసి పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి డైపర్స్ వాడతారు, కొంతమంది ఏం చేస్తారు కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తుంటారు. ఇవి రెండిట్లో ఏది బెటర్ అంటారు? డైపర్స్ బెటరా, కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం బెటర్ అంటారు? డైపర్స్ ఆర్ గుడ్ అండి, బట్ ఇఫ్ యూ చేంజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. మనము ఏంటంటే చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి బ్లాడర్ చాలా చిన్నగా ఉంటది. సో వాళ్ళకి యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. ఓకే. మనకి ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ తాగినా నెక్స్ట్ 3-4 hours వరకు 4-5 hours వరకు Hold it. కూర్చోగలం. Hmm. బికాస్ ఆర్ బ్లాడర్ ఇస్ గుడ్ ఫుల్ అండ్ ఇట్స్ కెన్ అకామిడేట్. వాళ్ళకి చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు. సో ఓకే. అవగానే యూరిన్ అయితే పాస్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎనర్జీ దట్ యూ ఫ్రీక్వెంట్లీ చేంజ్ దట్, బికాస్ తడినెస్ ఎక్స్పోజ్ అవుతున్న కొద్ది, స్కిన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న కొద్ది ర్యాషెస్ వచ్చేస్తాయి అవును. అండ్ దే విల్ గెట్ అన్కంఫర్టబుల్ అండ్ ఏడుస్తారు. లేదు ఐ హ్యావ్ దట్ ఎనర్జీ, ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ చేంజ్ ద క్లాత్ డైపర్స్ ఫ్రీక్వెంట్లీ అని అనుకున్నారు అనుకోండి, అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. ఓకే. బట్ ఇఫ్ నాట్, లేదు ఐ కాంట్ డూ దట్ బికాస్ ఎవ్రీ 5 minutes 10 minutes కి పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి. సో అలా మనం ఓపిక్గా ఉన్నామంటే క్లాత్ డైపర్స్ ఆర్ అబ్సల్యూట్లీ గుడ్. ఓకే. లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ డైపర్స్, బట్ దట్ డైపర్ షుడ్ బి చేంజ్ వెరీ ఫ్రీక్వెంట్లీ, అట్లీస్ట్ 3 hours వన్స్ చేంజ్ చేయాలి. క్లాత్స్ తో చేసుకునేటివి. క్లాత్స్ తోటైనా కానీ నేను అనేది మోర్ లైక్ ప్రాపర్ డైపర్స్. ఓకే. ప్రాపర్. డైపర్స్. క్లాత్ లో అయితే అదే చెప్తున్నాను, యూరిన్ పాస్ చేసిన వెంటనే మార్చాలి మీరు. ఓకే. లేకపోతే అది తడి తగలడం వల్ల మళ్ళీ పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తాయి. ఓకే. సో దానివల్ల బట్ ఎఫిషియన్సీ ఈ డైపర్స్ మనకి ఎందుకు హెల్ప్ అవుతున్నాయి అంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయకుండా మాత్రమే, ఓకే. అంతకన్నా కానీ ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ఎనీ కాకపోతే ఇవి లైక్ రెగ్యులర్ గా తీయాలి కాటన్ క్లాత్స్ అయితే. ఇవైతే ఒక 2 to 3 times ఒకసారి తీయాలి. బట్ ఎక్కడైనా సరే రెగ్యులర్ చేంజ్ చేస్తుంటే లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ర్యాషెస్ వచ్చేస్తాయి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అందుకని ఫ్రీక్వెంట్ గా మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకొకటి కూడా లాస్ట్ థింగ్, పిల్లల్లో కళ్ళకి అంటే కళ్ళు బాగుండాలని చెప్పి ఐబ్రోస్ కానీ కాజల్ అవి పెడుతుంటారు. సో అవి ఎంత వరకు సేఫ్ అంటారు? అబ్సల్యూట్లీ అంటే పాత రోజుల్లో అంటే లైక్ ఈ కాజల్ అంటే బయట విని తీసుకునేవాళ్ళు కదా, తీసుకొని పూసేవాళ్ళు, లైక్ వాళ్ళే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, పూసేవాళ్ళు. ఇప్పట్లో లైక్ ఎంతవరకు ఎప్పుడైతే వస్తుంది పెట్టేస్తారు, చిన్న పిల్లలకి పెడతారు, ఇప్పటికి కూడా పెడుతున్నారు. ఆర్గానిక్ కాజల్స్ అని వస్తున్నాయి. నాకు అర్థం కాలే, వాట్ డస్ దట్ మీన్? ఐ రియలీ డోంట్ నో. కాజల్ అంటే ఇట్ హ్యాస్ లెడ్. ఓకే. లెడ్ కాంపోజిషన్ ఉంటది. ఆ బ్లాక్నెస్ మీకు వచ్చేదే కోల్ వల్ల, కోల్లో ఉండే లెడ్నెస్ వల్ల వస్తుంది. ఆర్గానిక్ అంటే ఏంటి? మీరు ఇంకేం పదార్థం యూస్ చేస్తున్నారో నాకు ఐఎమ్ నాట్ షూర్. సో ఐ వుడ్ అడ్వైజ్ డోంట్ యూస్ కాజల్ ఆల్ టుగెదర్. మీకు పెట్టాలి దిష్టి ఉంది అంటే లెగ్ లో పెట్టండి, ఓకే, లేకపోతే ఇక్కడ పెట్టుకోండి. కానీ కళ్ళకి పెట్టడము, ఇక్కడ పెట్టుకోవడము, చేతి దగ్గర పెట్టుకోవడం, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ నాట్ సేఫ్ స్పాట్స్. దిష్టి ఉంటే కాళ్ళ దగ్గర పెట్టుకోండి, సేఫెస్ట్ స్పాట్. ఎన్నిసార్లు అయినా పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, కానీ కాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఈ రీజన్ లో పెడితే ఐలో కూడా స్మాల్ పోర్ అండి, నేసోలాక్రిమల్ డక్ట్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ పెట్టినప్పుడు పార్టికల్స్ అన్ని అందులోంచి కూడా బాడీ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ చేతిలో పెట్టినప్పుడు మౌత్ లోంచి వెళ్ళిపోతుంది. సో దీని వల్ల లెడ్ అనేది వచ్చి ఐరన్ డెఫిషియన్సీ అనేది కాస్ట్ చేస్తుంది. సో అందుకనే మనం ఇవ్వడం అనేది సేఫ్ కాదు. అండ్ ఇంకొకటి దిస్ థింగ్ లైక్ చిన్న పిల్లలు, ఆడపిల్లలకి ఓకే, ఆడపిల్లలు యూజువల్ గా చెవులు కుడుతుంటారు, లైక్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, చెవులు కుట్టడం అనేది. ఇవి మంచిదంటారా చెడ్డదంటారా? అంటే పాత రోజుల నుంచి ఉంటే అలవాటైంది పిల్లలకి చేస్తూ ఉండడం, ఈవెన్ మీరైనా చేసుకుంటారు, పిల్లలకి మంచిదంటారా చెవు కుట్టడం?
పుట్టిన వెంటనే ఐ మీన్ లైక్ చాలా ఎర్లీ స్టేజెస్ లో కూడా చేస్తారండి కొంతమంది 6 months 6 months, 1 year కి చేస్తారు. 1 year కి చేస్తారు. సో అంత ఎర్లీ ఏజ్ లో చేయడం అనేది అవసరం లేదు అని, ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాషన్, మోర్ లైక్ దిష్టి అంటారో మీరు ఫ్యాషన్ అంటారో, ఇట్స్ ఫర్ దట్ పర్పస్, ఇట్స్ నాట్ సర్వింగ్ ఎనీ మెయిన్ రీజన్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ద బేబీ. లైక్ ఇప్పుడు మీరు ఇచ్చే ఫుడ్ కానీ మీరు అనే వీటికి ఒక రీజన్ ఉంది, వై యు ఆర్ గివింగ్ దిస్ హ్యాస్ నో పర్పస్. Okay. సో వై ఎర్లీ అండ్ వై అంటే కొంచెం డెవలప్ అవ్వనివ్వండి, దే ఆర్ స్టిల్ సెన్సిటివ్. కొంచెం ఉన్నప్పుడు అంత ఎంగేజ్ లో ఇవ్వడం ఐడియల్ ఏజ్ ఎప్పుడు అంటారు? అరౌండ్ Correct 2 age. years అండి. 2 years తర్వాత 2 years చెవులు తర్వాత కుట్టించడం బెటర్. కొంచెం కుట్టించడం బెటర్. దానికి ముందు సేఫ్ కాదు. కొంతమంది లాజిక్ ఇంకోలాగా ఉంటుందండి, అంటే చిన్నప్పుడు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కాదు. పెయిన్ లేనప్పుడే చేసేస్తే బెటర్ కదా. ఓకే. మీకు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎమోషనలీ దే గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్, ఇప్పుడైనా Okay. కానీ అప్పుడైనా అప్పుడే. కానీ. ఓకే. It's just పెయిన్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. ఎప్పుడైనా పెయిన్ ఒకటే. Mental. డోంట్ హ్యావ్ ద మెమరీ అనేది ఒక థాట్ ఉంటదేమో. హౌ మచ్ యూ థింక్ యూ రిమెంబర్ ఫ్రమ్ యువర్ 2 years, ఓకే. రైట్? సో వై యూ వాంట్ టు మేక్ దెమ్ త్రూ చేసుకోవడం మంచిదే కానీ బట్ 2 years తర్వాత చేసుకుంటే బెటర్. చేసుకోవడం బెటర్. ఓకే. రేష్మా గారు, లైక్ ఫీవర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మనం టాపిక్ అంతా చాలా మందికి ఉండే అపోహలు చాలా మంది ఉంటాయి లైక్ ఫీవర్స్ అని. అసలు ఫీవర్ ని ఎట్లా చెక్ చేసుకోవాలి పిల్లల్లో? హౌ టు చెక్ ఫీవర్? ఫీవర్ ఫస్ట్ ఉంది అని డయాగ్నోస్ చేయడానికి ముందు ఎస్టాబ్లిష్డ్ గా ఒక టెంపరేచర్ అనేది ఉండాలి. అవును. ఒక ఫారెన్హీట్ లో తీసుకుంటే మోర్ దాన్ 100.4 ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు సెల్సియస్ 38 degrees కన్నా ఎక్కువ ఉండాలి. దెన్ ఓన్లీ వి కాల్ ఇట్ ఫీవర్. కానీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ముట్టుకున్నాను, చెయ్యి బేబీ తల వేడిగా ఉంది, చేతులు వేడిగా ఉన్నాయి, నో, దాంతో మనం చెప్పలేమండి ఫీవర్ ఉందని. సో అబ్సల్యూట్లీ థర్మోమీటర్తో చెక్ చేసి తర్వాత టెంపరేచర్ 100.4 ఎక్కువ ఉంటేనే వీ కెన్ లేబుల్ ఇట్ యాజ్ ఫీవర్. 104. 100.4. 100.4. ఎస్, ఓకే. 100.4 కన్నా ఎక్కువ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఫీవర్. ఓకే. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అరౌండ్ ఫిగర్ 100 కన్నా ఎక్కువ ఉంటే వీ కాల్ ఇట్ ఫీవర్. బట్ బిఫోర్ దాట్ నో, ఇట్స్ నాట్ కాల్డ్ ఫీవర్. ఓకే. అండ్ టెంపరేచర్ చెక్ చేయడం కూడా కరెక్ట్ గా చేయాలండి. ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే కోవిడ్ టైంలో మాస్ స్క్రీనింగ్ కోసం అని చెప్పేసి గన్ థర్మోమీటర్స్ యూస్ చేశారు, చూసుకుంటారు. అవును. దాట్స్ నాట్ రిలయబుల్ అండి. మ్మ్. సో దాని వల్ల ఏమవుతుందంటే అండర్ ట్రీట్ కానీ ఓవర్ ట్రీట్ కానీ చేస్తున్నారు. మ్మ్. సో 104 చూపించేది కూడా యాక్చువల్ థర్మోమీటర్ చూస్తే ఇట్స్ 199 లో ఉంటుంది. ఓకే. సో గన్ థర్మోమీటర్స్ కొంచెం రిలయబుల్ కాదు, అది మాస్ స్క్రీనింగ్ కోసం మాత్రమే. ఎట్ హోమ్ ఇండివిజువల్ గా చెక్ చేయడానికి మీరు డిజిటల్ థర్మోమీటర్ వాడడం అనేది సేఫ్ ఓకే. పిల్లలకి. సో ఆ డిజిటల్ థర్మోమీటర్ లో చెక్ చేసి అదే 5 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఆంపిట్స్ లో పెట్టి చూడాలి. అదే ఒకవేళ 5 years కన్నా ఎక్కువ ఉంటే నోట్లో పెట్టి చూడాలి. ఓకే. దాంట్లో 100.4 కన్నా ఎక్కువ ఉంటే దెన్ దట్ ఇస్ కాల్డ్ ఫీవర్. ఓకే. అండ్ ఈ ఫీవర్స్ అనేటివి ఎందుకు వస్తాయండి పిల్లల్లో, చిన్న పిల్లల్లో? ఫీవర్ అనేది బేసికలీ ఇట్స్ బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండి అది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ గెటింగ్ ఫీవర్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఫీవర్ రావడం మంచిదే. మంచిది. ఓకే. ఇట్స్ అంటే మీ బాడీలోకి ఫారిన్ పార్టికల్, ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసినప్పుడు వచ్చే రెస్పాన్సే ఫీవర్. ఓకే. ఏముంటుందంటే ఇలా వచ్చినప్పుడు బాడీలో కొన్ని జ్వరం ప్రొడ్యూస్ చేసే కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. Oh. సో ఆ ఆర్గానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి. మ్మ్. మన హైపోథలామస్ బ్రెయిన్ లో ఒక సెంటర్ ఉంటుంది, అదే టెంపరేచర్ రెగ్యులేటింగ్ సెంటర్ అంటారు. ఓకే. సో దానికి స్టిమ్యులస్ వెళ్తుంది అనమాట. సో ఇలా వచ్చింది అని మన సెట్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది, దానికన్నా ఎక్కువ వెళ్ళింది అంటే దెన్ అది రెగ్యులేట్ అయ్యి బాడీ ఫైట్ చేస్తుంది. ఓకే. అదే ఫీవర్ లాగా మనకు ప్రెసెంట్ అవుతుంది. మ్మ్. సో ఫీవర్స్ ఇది- వచ్చిందంటే గుడ్. Good. మరీ ఎక్కువ 103, 104 ఇయర్స్ యూ నీడ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్. బికాస్ ఒక టెంపరేచర్ అది కూడా ఎందుకు వస్తుంది అంటే ఈ వైరస్లు బ్యాక్టీరియాలన్నీ కూడా టెంపరేచర్ సెన్సిటివ్ అండి. ఓకే. ఆ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు చనిపోతాయి అవి. ఓకే. 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 దాట్స్ వై ఈవెన్ బాడీ ప్రొడ్యూసెస్ దట్ హీట్. ఓకే. దానివల్ల దానివల్ల చనిపోతాయి. కాకపోతే అలాని 103, 104 దాకా వెళ్ళిన దాకా ఆగకూడదు. ఓకే. వి నీడ్ టు ట్రీట్ ఇట్. ఓకే. బట్ ఎవ్రీ ఫీవర్ ఇస్ నాట్ డేంజరస్. ఓకే. లైక్ పిల్లల్లోనే ఫీవర్ స్టార్ట్ అవగానే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసేస్తుంటారు. లైక్ డాక్టర్స్ ఇచ్చుంటారు, ప్రిస్క్రైబ్ చేసి 1-2 days వాడుతుంటారు. ఎలాంటి సైన్స్ ఉంటే లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? లైక్ ఎలాంటి సైన్స్? ఇప్పుడు 0 to 6 months ఆర్ లైక్ 6 months to 1 year పిల్లల్లో ఏజ్ వైజ్ చెప్పుకుందాం మనం. Okay. పిల్లలకి ఫీవర్ వస్తే ఈ లిమిట్ దాటితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం వరి అవ్వాల్సి వస్తుంది. అలాంటిది ఎలా చెప్తారు? టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ అండి. సో 3 months కన్నా ముందు అసలు పిల్లలకు ఫీవర్ రాకూడదు, ఓకే. అసలు రానేకూడదు. 3 months కంటే 3 months కన్నా ముందు ఈవెన్ 1 spike ఆఫ్ ఫీవర్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఓన్లీ వ్యాక్సినేషన్ ఇచ్చిన టైంలోనే ఆ ఏజ్ గ్రూప్ లో ఫీవర్ వస్తుంది. అదర్ దాన్ వచ్చింది అంటే ఇట్ షుడ్ బి చెక్ చేయాలి, ఎందుకు రీజన్ వచ్చింది అని వెతకడం. 1 day కూడా వెయిట్ చేయొద్దు. 1 day కూడా వచ్చేది 3 months వరకు. 3 months తర్వాత నుంచి పిల్లలకి
యూ కెన్ గివ్ సమ్ ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆగొచ్చు. 3వ రోజు కూడా ఫీవర్ ఉంది అంటే ఇప్పుడు ఫీవర్లో కూడా ప్యాటర్న్ చూసుకోవాలండి. వచ్చినప్పుడు మీకు వచ్చిన మొదటి రోజు 102, 103 ఉంది, వచ్చిన 2వ రోజు అలానే ఉంది, మీరు మెడిసిన్ వేసినా తగ్గట్లేదు, అలాంటి వాటికి వెయిట్ చేయక్కర్లేదు. యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. కానీ మీరు మెడిసిన్ ఇచ్చిన ప్రతిసారి తగ్గుతుంది, మళ్ళీ కాసేపటి తర్వాత వస్తుంది అంటే దెన్ యూ కెన్ వెయిట్. అండ్ పిల్లాడు యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. టెంపరేచర్ ఉన్నప్పుడు డల్గానే ఉంటారు, కానీ ఫీవర్ తగ్గిన తర్వాత ఆడుకుంటున్నారు, అలా ఉంటే వెయిట్ చేయొచ్చు 3 days వరకు. కానీ లేదు ఫస్ట్ డే నుంచి కూడా డల్ లుకింగ్ ఉన్నారు, చాలా ఏమంటారు అసలు ఓరల్ ఇంటేక్ తగ్గిపోయింది, డీహైడ్రేటింగ్గా ఉన్నారు, దెన్ యూ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ దట్ 3 days ఆల్సో. ఓకే. అండ్ అదే పిల్లల్లో మీరు అన్నట్టు 1 year తర్వాత పిల్లల్లో అంటే వాళ్ళు కొంచెం యాక్టివిటీ అంటే ఈచ్ లెవెల్కి తగ్గుతుందండి. చిన్న పిల్లలు ఏంటంటే ఫస్ట్ 6 months 1 yearకి వాళ్ళ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడము, యాక్టివిటీ తగ్గిపోవడం అలాంటిది ఎక్కువ అవుతుంది. సో మీరు ఎప్పుడు డౌట్ఫుల్గా ఉన్నా కానీ కన్సల్ట్ చేయడం ఈజీ, చేయడం బెటర్. ఎందుకంటే లైక్ వీ టోల్డ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం తక్కువ ఫైటింగ్ మెకానిజం. బట్ 1 year తర్వాత అయితే అబ్సల్యూట్లీ 2 days 3 days వెయిట్ చేసినా తప్పు లేదండి. ఆ తర్వాత యాక్టివిటీ తక్కువ ఉన్నా లేకపోతే ఆ తర్వాత అయితే ఈవెన్ 1 grade ఫీవర్ ఉన్నా కానీ వెళ్ళాలి, 1 episode ఉన్నా కానీ తీసుకోవాలి. వీ నీడ్ టు సీ బేసికలీ వైరస్ అనేది ఓన్లీ 3 days ఉంటుంది, బ్యాక్టీరియల్ బియాండ్ దట్ ఉంటుంది, దానికోసం వెళ్ళాలి. అండ్ ఫీవర్ ఉన్నప్పుడు యూజువల్ గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు, పెద్దలు కూడా చెప్తున్నారు బాత్ చేయొద్దు అంటుంటారు, పిల్లలకి స్నానం చేయించొద్దు అంటుంటారు. ఎంతవరకు నిజం, ఎందుకు చెప్తుంటారు? ఐడియల్లీ నేను ఇంకా బాత్ చేయమని చెప్తానండి. బాత్ చేయమని చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, టెపిడ్ స్పాంజింగ్ అని అంటారు, అంటే తడిగుడ్డ వేసి తుడవండి అని చెప్తారు. అది ఎందుకు చేస్తారు? ఇట్స్ టిపికల్ ఫిజిక్స్ అండి. ఒకప్పుడు మనం చదువుకుంటాం తక్కువ ఉన్న హీట్ దగ్గర నుంచి ఎక్కువ హీట్ నుంచి తక్కువ హీట్కి వెళ్ళిపోవడానికి. దిస్ ఈజ్ యువర్ మీడియం యువర్ ప్రొడ్యూసింగ్. మీరు ఇట్లా వైప్ చేయడం వల్ల తన టెంపరేచర్ అనేది తగ్గుద్ది. సో నేనేం చెప్తానంటే స్నానం అంటే వెళ్ళి సోప్ వేసుకొని రుద్దడం కాకుండా, బట్ తీసుకెళ్ళి 2 గోరువెచ్చటి నీళ్ళు 1-2 చెంబులు వేసుకొని వస్తేనే దట్ వర్క్స్ లైక్ మీరు తుడిచింది. సో యాక్చువల్లీ ఇవ్వాలి, కానీ గోరువెచ్చటి నీళ్ళతో ఒకసారి అలా వేస్తే అది మంచిది. దానివల్ల టెంపరేచర్ అనేది తగ్గుద్ది, బాడీ టెంపరేచర్ తగ్గుద్ది. సో చెయ్యకూడదు కాదు, యాక్చువల్లీ చెయ్యాలి. ఓకే, గుడ్. అండ్ ఇంకొకటి ఫీవర్ వచ్చిన పిల్లల్ని ఎలా సూట్ చేస్తారు, లైక్ కామ్ చేయడం ఎలా చిన్న పిల్లల్ని? బేసికలీ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చలి వల్ల జ్వరం వచ్చింది, ఓకే, దిస్ ఇస్ కామన్ థాట్. సో ఇంకో లేయర్ వేయాలి, స్వెటర్ వేసేయాలి. జ్వరం వచ్చినప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ హైలో ఉంటుంది, మీరు లేయర్స్ ఎక్కువ వేసినప్పుడు వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతారు. సో లూజ్ కంఫర్టబుల్ క్లోతింగ్ అనేది వేయాలి. ఓకే. అండ్ హైడ్రేషన్ ఏమవుతుంది, టెంపరేచర్ పెరగడం వల్ల డీహైడ్రేట్ అవుతుంది బాడీ. సో వాటర్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా వాళ్ళకి ఇరిటేషన్ అనేది పెరుగుతుంది. సో ఫ్రీక్వెంట్ హైడ్రేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్, క్లాతింగ్, ఎయిర్ ఇన్ అండ్ అవుట్, రూమ్ లో పెట్టి క్లోజ్ చేయొద్దు. యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉన్న ప్లేసెస్ కి తీసుకెళ్ళాలి. యూజువల్ గా అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు చిన్న పిల్లలకి, 2-3 చల్లగాలి బయట వస్తుంది, 2-3 డ్రెస్సులు వేసేస్తారు, దానివల్ల ఇంకా అన్కంఫర్టబుల్ అవుతారు. లూజ్ క్లోతింగ్ వేయాలి, బయటికి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్, మరి బయటికి తీసుకెళ్ళాలని కాదు, ఎయిర్ సర్క్యులేషన్ వచ్చే దగ్గరికి వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం హైడ్రేషన్ అనేది, వాటర్ అనేది ఎక్కువ ఇవ్వాలి, తాగుతూనే ఉండాలి వాళ్ళు. కానీ మొత్తం ఒంట్లో ఇట్లా చెమ పోయింది అనుకోండి, వాళ్ళు చాలా డల్ లుకింగ్ అయిపోతారు. సో దానికి ఇవ్వాలి. దాంతో పాటు ఫీవర్ మెడిసిన్స్, పారాసెటమాల్ అలాంటివన్నీ ఇవ్వచ్చు. ఫీవర్ వస్తే ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేటివి ఏమైనా ఉన్నాయా పిల్లలు దాంట్లో? చెయ్యొద్దు అంటే డోంట్ గివ్. మీరు రెగ్యులర్ గా చాలా చూసుంటారు. అవును, ఇవి అసలు చేయకూడదు ఫీవర్ వచ్చిన వాళ్ళు, బట్ రెగ్యులర్ గా చేస్తానే ఉంటారు వాళ్ళు, అలాంటివి ఏమైనా? ఫీవర్ డిఫరెంట్ రీజన్స్కి వస్తుందండి. సో ఫీవర్ వచ్చినప్పుడు ఒకటి చేయొద్దు ఏంటంటే దే షుడ్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ కిడ్స్, బికాస్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇట్ స్ప్రెడ్స్ ఈజీలీ విత్ ఎ స్నీజ్ ఆర్ టచ్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇన్హిబిట్ దట్, ఎంతవరకు కుదురుతుందో అంతవరకు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అయితే ఆపించండి ఒక 1 day అలా. సో అలా స్టాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. సెకండ్, కోల్డ్ ఐటమ్స్, ఫుడ్ తినట్లేరు అని చెప్పేసి మీరు అందరికన్నా పెద్ద వరి ఏముంటుందంటే పిల్లలకి, మదర్స్కి ఫుడ్ తినట్లేదు. జ్వరం వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది, వాళ్ళు తినలేరు. అది వాళ్ళనే కాదు, మనమైనా తినలేము. సో దానికి వాళ్ళని ఫోర్స్ ఫీడ్ చేయడం అలాంటిది కంఫర్టబుల్ కాదు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ టేక్ హౌ మచ్ ఎవర్ దే టేక్. ఒక లెవెల్ లేదు, ఇంత మినిమం ఇంత తీసుకోవాలి అన్న దానికి మీరు కొంచెం ఇవ్వడంలో తప్పలేదు. కానీ రెగ్యులర్ గా తను ఉన్నప్పుడు, నార్మల్ గా ఉన్నప్పుడు తినాలని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాంటి టైంలో కూడా నేను చెప్పినట్టు అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి హెవీ ఫుడ్స్ అనేది ఇవ్వకండి. బ్లాండ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, అలాంటి ఫుడ్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మీరు ఫ్యాట్ ఫుడ్, ఆయిల్ ఫ్రైస్ అలాంటివి ఇవ్వకూడదు. ఈజీగా ఉంటుంది తింటుంటారు అని చెప్పి అలాంటివి ఇవ్వకూడదు. ఈజీ ఫుడ్ అనేది ఇవ్వాలి.
అండ్ ఫీవర్స్ లో కూడా లైక్ సీజనల్ ఫీవర్స్ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ ఉంటాయి. డిఫరెన్షియేట్ చేసి ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, వింటర్ సీజన్ ఇంకా. అవును. సో వైరల్ ఫీవర్స్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయండి. సో దానికి పెద్ద సీజనల్ వేరియేషన్ ఉండదు. మీరు అన్నట్టు సీజనల్ ఫీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్స్లో వచ్చారనుకోండి, ఇప్పుడు ఈ టైమ్స్లో ఆర్ఎస్పి వైరస్ అని ఒకటి ఉంటుంది. సో అది వస్తుంది. ఫ్లూ వైరస్లు అవి ఇప్పుడు ఈ టైంలో కామన్ ఉంటుంది. రైనీ సీజన్లో డెంగీ, టైఫాయిడ్ అలాంటివి కామన్గా ఉంటాయి. సో సిమ్టమ్స్ వచ్చేసి మనము డిఫరెన్స్ ఆఫ్ దిస్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఫ్లూ ఉన్నప్పుడు పిల్లలు పెద్ద వైరల్ ఉన్నప్పుడు పెద్ద డల్ లుకింగ్ ఉండరు. మీరు చూసుంటారు, ఫీవర్ ఉంటుంది, తగ్గిపోగానే ఆడుకుంటారు, ప్లేఫుల్ గా ఉంటారు, అలాంటివి ఓకే, నథింగ్ టు వరీ. ఈ సీజనల్వి ఆర్ఎస్వి వైరస్ కానీ ఇవి కానీ ఫీవర్ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. పారాసెటమాల్, బేసిక్ పారాసెటమాల్ కి రెస్పాన్స్ అవ్వదు. డల్లుకి ఈవెన్ టెంపరేచర్ తగ్గిన తర్వాత కూడా దే విల్ బి డల్లుకి కర్ల్డ్ అప్, ఐ మీన్ బెడ్ లో పడుకునే ఉంటారు, ఎక్కువ యాక్టివిటీ ఉండదు, అలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది డెంగీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, యూరిన్ అవుట్పుట్ లో కొంచెం బ్లడ్ లాంటి వామిటింగ్స్ అయినా కానీ బ్లడ్ లాంటివి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి, విచ్ ఇస్ నాట్ సీన్ ఇన్ నార్మల్ ఫీ. ఆర్ఎస్వి వైరస్ అనుకోండి వింటర్ సీజన్ లో వచ్చేది. ఆ టైంలో బేబీస్ కి ఫాస్ట్ బ్రీదింగ్ చాలా వేగంగా తీసుకోవడము, ఎగపోత లాంటివి రావడము ఇలాంటివి జరుగుతుంటాయి. మళ్ళీ సమ్మర్ సీజన్ లో కూడా వస్తుందండి ఫీవర్. అది డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఫీవర్. వాటర్ కంటెంట్ తగ్గినా కానీ ఫీవర్ వస్తుంది. సో ఇలాంటి సీజనల్ కి సపరేట్ గా ఉంటుంది. వైరల్ అయితే దే విల్ బి వెరీ ప్లేఫుల్, యాక్టివ్, టెన్షన్. ఇలాంటి ఫీవర్స్ రాకుండా లైక్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయా? ఫీవర్స్ కూడా ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయండి? ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఈస్ దేర్. ఇది మన్సూన్ టైంలో తీసుకుంటే బెటర్ అండి. అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వి జనరల్లీ సే అరౌండ్ పిల్లలకైతే అప్ టు 5 years నార్మల్ అందరి పిల్లలకి చెప్తాం యాన్యువల్ కి తీసుకోమని చెప్పి. ఒకవేళ ప్రతి ఇయర్ వేయించుకోవాలి యాన్యువల్. వీజింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకంటే ఫ్రీక్వెంట్ గా జలుబు దగ్గు వచ్చే వాళ్ళకైతే 7 to 10 years వరకు కూడా తీసుకోమని చెప్తాం. ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్. yes, absolutely తీసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం ఫీవర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ కోల్డ్ అండ్ కాఫ్. ఈ కోల్డ్ అండ్ కాఫ్ రెగ్యులర్ గా ఏ రీజన్స్ తో, ఎందుకు, ఐ మీన్ రెగ్యులర్ గా సో అండ్ సో రీజన్స్ వల్ల వస్తుంటాయి అంటే ఎలాంటివని చెప్తారు? మోస్ట్ కామన్ రీజన్ వైరస్ అండి. నార్మల్ వైరసెస్ వల్లే వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ క్లోజ్డ్ స్పేసెస్, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళడం, బయట మీరు ఏమైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సో ఆబ్వియస్లీ వైరస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల వస్తుంది. కానీ ప్రతి కోల్డ్ అండ్ కాఫ్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ 14 days వరకు కూడా ఉంటుందండి కాఫ్. 14 రోజుల వరకు ఉంటుంది. 14 రోజుల వరకు ఉన్నప్పుడు కూడా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతనే ఏమన్నా కావాలంటే, అంటే ఎప్పటి వరకు భయపడొద్దు అంటే, యాక్టివ్ గా ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, వేగంగా ఊపిరి తీసుకోవట్లేదు, ఎగపోతలేదు, జస్ట్ దగ్గుతున్నాడు అంటే 14 రోజుల వరకైనా మనం హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే దెన్ మీరు ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి. ఓకే, సో అలర్జిక్ కాఫ్ అని ఉంటుంది, లైక్ దగ్గుతుంటారు, అలర్జీస్ తో ఏదో. సో ఏ టైంలో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారు ఎలర్జీ కైండ్ ఆఫ్ దగ్గు ఉన్నప్పుడు? ఎలర్జీ అనేది కొన్నిసార్లు జెనెటిక్స్ నుంచి కూడా వస్తుందండి. ఎలర్జీ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడంలో, దగ్గు కూడా జెనెటిక్స్ నుంచి వస్తుందండి. ఎలర్జీస్ ఇప్పుడు నాకేమన్నా పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తో కానీ డస్ట్ తో కానీ ఎలర్జీ ఉంటే మా పిల్లలకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జెనెటిక్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది ఎలర్జీ అనే కంటెంట్. కాకపోతే ఇది ఐడెంటిఫై చేయడం కామన్ కోల్డ్ లాగే ఉంటాయి, కానీ టైమింగ్స్ లో డిఫరెన్స్ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ టైంలో, లేట్ నైట్ టైంలో ఎక్కువ అగ్రివేట్ అవ్వడము, లేకపోతే ఎక్స్పోజర్ టు డస్ట్ కి మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ రావడము. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఈ పర్టికులర్ సీజన్ టైమ్స్ లో వచ్చినప్పుడు ఓకే ఇది ఎలర్జిక్ ది అనేది తెలుస్తుంది. ఎలర్జిక్ ది కూడా ఎప్పటి వరకు బేబీ కంఫర్టబుల్ గా ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్ కాఫ్ కన్నా ఎలర్జీలో ఉండేది ఏంటంటే, అది మీకు ఏదైనా మందు పడేదాకా కంటిన్యూస్ గా ఉంటుంది. సో దట్ ఎలర్జీ నీడ్స్ ఎ రెస్పాన్స్. అన్లైక్ ఏదైతే ఇవ్వాలి, నార్మల్ కాఫ్ కి అయితే మనం వెయిట్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఎలర్జీకి మాత్రం యూ నీడ్ టు టేక్ ద మెడిసిన్. లేకపోతే ఇంకా అది ఎలర్జీ పడిన దాకా, దాన్ని స్టాప్ చేసిన దాకా అది వెళ్తూనే ఉంటుంది. దేర్ ఇస్ నో స్టాప్, ట్రిగర్ వెళ్ళిన దాకా. మీరు ఇందాక చెప్పినట్టు 14 days దాకా వెయిట్ చేయాలి, వెయిట్ చేయొచ్చు, పర్లేదు దగ్గు వచ్చినప్పుడు. హోమ్ రెమెడీస్ ఏం తీసుకోవచ్చు అండి లైక్ ఈ దగ్గు ఉన్నప్పుడు? లెస్ దాన్ 6 months అయితే యాక్చువల్లీ మీరు వెళ్ళాలండి డాక్టర్ దగ్గరికి. అండ్ మరీ ఎక్కువగా లేదు అంటే ఫీడింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. మోర్ దాన్ 6 months అయితే ఇంట్లో కొంచెం హనీ, జింజర్ ఇలాంటివి చాలా మంచి, తులసి ఇలాంటి వాటితో ఇవ్వడం వల్ల దగ్గు అనేది కొంచెం. పిల్లలకి తేనె ఇవ్వడం మంచిది అంటారు. 1 year లోపు ఇవ్వకూడదు. ఆఫ్టర్ 1 year అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు. 1 year వరకు ఇవ్వద్దు, దాని తర్వాత ఇవ్వచ్చు. ఇవి అన్నిటికన్నా ముందు హైడ్రేషన్, వాటర్ ఇవ్వాలి.
ఇది డ్రైగా ఉన్నంతసేపు కాఫ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి. సో ఇది ఫ్రీక్వెంట్ గా తడి చేసుకొని వెట్ గా ఉంచుకోవడం వల్ల కాఫ్ అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ యూజువల్‌గా పిల్లలకి ఐస్ క్రీమ్స్ అనగానే బాగా ఇష్టం ఉంటది. సో, అంటే పేరెంట్స్ చెప్తుంటారు ఐస్ క్రీమ్ ఇచ్చామంటే మళ్ళీ దగ్గు పెరుగుతుందని. ఇది ఎంతవరకు నిజమంటారు? ఐస్ క్రీమ్స్ తినడం వల్ల దగ్గు వస్తుందని. ఒక వెల్ చైల్డ్ మంచిగా ఉన్న పిల్లాడిలో మోడరేషన్‌లో కొంచెం ఎంత కావాలో అంత తింటే ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. కానీ ఆల్రెడీ కొంచెం దగ్గున్న పిల్లాడిలో ఇస్తే అగ్రివేట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా గానీ షుగర్స్ కానీ, అందులో యూజ్ చేసే ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ కానీ ఏమైతే ఉంటాయో దగ్గుని అగ్రివేట్ చేస్తాయి. ఓకే. సో వెల్ చైల్డ్‌లో ఇస్తే పర్లేదు. అది డైరెక్ట్‌గా ఇండ్యూస్ చేయదు. మీరు ఓకే. ఐస్ క్రీమ్ ఇచ్చారంటే దగ్గు వస్తదని కాదు. ఓకే. ఆల్రెడీ కొంచెం ట్రిగ్గర్ ఉన్న పిల్లలకి అది ఇచ్చినప్పుడు అగ్రివేట్ అవుతుంది. ఓకే. అదే విధంగా ఈ దగ్గు ఉన్న వాళ్ళకి వామిటింగ్ ఉంటది. Hmm. కాఫ్‌కి, వామిటింగ్‌కి రిలేషన్ ఏంటండి? లైక్ ఈ చిన్న పిల్లల్లో అది ఈ కాంబినేషన్. దీన్ని పోస్ట్ అసివ్ వామిటింగ్ అంటారండి. నార్మల్ వామిటింగ్ అంటే ఏ టైంలో అయినా అవుతుంది. తిన్న తర్వాత తినకముందు అలా ఉండదు. పోస్ట్ అసివ్ వామిటింగ్ అని ఒక పదం ఉంది. అసివ్ అనేది దగ్గడం. దగ్గి 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 వామిట్ చేస్తారు. అవును. చిన్న పిల్లలు ఎక్కువ. ఎందుకంటే పెద్దవాళ్ళలో పైప్‌కి, స్టమక్‌కి ఉన్న యాంగిల్ చిన్న పిల్లల్లో ఉన్న యాంగిల్ వేరండి. మనకి కొంచెం ఇట్స్ మోర్ లైక్ పర్పెండిక్యులర్. వాళ్ళకి యాంగిల్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఓకే. అందుకే వాళ్ళు దగ్గిన ప్రతిసారి రిఫ్లెక్స్ అనేది బయటకు వస్తుంది. సో మ్మ్. ఫుడ్ కంటెంట్ అనేది కూడా బ్యాక్ వస్తుంది. ఓకే. అదే కంటిన్యూస్ గా అయినప్పుడు కొంచెం కంటెంట్ బయటకు వచ్చి వామిట్ అనేది చేస్తారు. ఓకే. సో దాని వల్ల మ్మ్. పిల్లల్లో దగ్గి దగ్గి వామిటింగ్ అనేది కామన్. ఓకే. అది కూడా ఎక్కువసేపు అయితే దానికి కూడా మళ్ళీ మనము వామిటింగ్ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దగ్గు మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. సరిపోతుంది. వామిటింగ్ ఈజ్ అదర్ థింగ్. ఓకే. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇంకొకటి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేయొద్దని అంటుంటారు. సో ఎంతవరకు ఇది అంటారు? ఇట్స్ బెటర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు కోల్డ్. ఇప్పుడు మీరు వార్మ్ టెంపరేచర్ మెయింటైన్ పూల్స్ ఉన్నాయి, క్లోరినేటెడ్ నీట్ గా ఉన్నవి అంటే యూ కెన్ గో హెడ్. ఓకే. బట్ ఇఫ్ నాట్ దెన్ ఐ వుడ్ అడ్వైస్ నాట్ ఓన్లీ మీకోసం ప్రొటెక్షన్ అనే కాదండి, మీతో పాటు అది షేడ్ స్విమ్మింగ్ పూల్ అయితే యూఆర్ స్ప్రెడింగ్ దట్ వైరస్ టు వేరే వాళ్ళకి సమ్వన్. కూడా స్ప్రెడ్ చేస్తాం. యా, సో మీది ఒక పర్సనల్ ఉంది, టెంపరేచర్ కంట్రోల్ చేయగలరు, కొంచెం తక్కువలో పెట్టుకొని చేయగలరు అంటే ఐ మీన్ లైక్ మోడరేట్ చేసుకోగలరు అంటే నాట్ ఏ ప్రాబ్లం అండి. దానివల్ల ఏం Okay. ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కానీ పబ్లిక్ పూల్స్ దగ్గరికి వెళ్తున్నారంటే మీరు వేరే వాళ్ళకి కూడా Avoid చేయడం ఇచ్చినట్టు better. అవుతుంది కాబట్టి Avoid అబ్సల్యూట్లీ అండ్ ఇంకొకటి ఇదే దగ్గు జలుబు ఉన్నప్పుడు హెయిర్ వాష్ చేయొద్దు అంటుంటారు. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్నానం జ్వరం. చేయొచ్చని అన్నారు జ్వరం ఉన్నప్పుడు. అదే విధంగా దగ్గు జలుబు ఉన్నప్పుడు హెయిర్ వాష్ చేయొచ్చు అంటారా? హెయిర్ బాత్, స్నానం, తల స్నానం. చేయొచ్చండి. ఓకే. కాకపోతే there are some కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు చేయించేటప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో చేయించాలి, మరి చన్నీళ్ళతో చేయించకూడదు. చేసిన తర్వాత కంప్లీట్ గా హెయిర్ డ్రై అయ్యే వరకు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళొద్దు. ఓకే. బయట ఉన్న రూమ్ టెంపరేచర్లో ఏసీలు అల్లి ఆన్ చేసి బయటికి తీసుకురాకూడదు. సో ఇలాంటివి జాగ్రత్తలు పాటిస్తే హెయిర్ వాష్ చేయడంలో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. అండ్ ఇంకొకటి నార్మల్ కాఫ్ కి Hmm. న్యూమోనియాకి ఈ డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి పిల్లల్లో? నార్మల్ కాఫ్ అనేది చెప్పినట్టు జస్ట్ కాఫ్ మాత్రమే ఉంటుందండి. సో అదర్ దాన్ దగ్గు, మాక్సిమం దగ్గు వల్ల తను తినడం తగ్గిపోవడం ఉంటుంది. ఓకే. సో నిమోనియాలో జనరల్లీ ఒకటి బ్రీదింగ్ ఫాస్ట్ గా తీసుకుంటారు. సో ప్రతి ఏజ్ గ్రూప్ కి ఒక లెవెల్ కట్ ఆఫ్ అనేది ఉంటుందండి. మ్మ్. ఒక బేబీ 1 month కన్నా తక్కువ ఉన్న బేబీ నిమిషానికి 60 సార్లు బ్రీత్ చేయొచ్చు. ఓకే. ఓకే, ఒక 1 year నుంచి అది 1 month నుంచి 1 year వరకు పిల్లలు 50 సార్లు బ్రీత్ చేయొచ్చు. ఓకే. 1 year నుంచి 5 years వరకు 40 సార్లు నిమిషానికి బ్రీత్ చేయొచ్చు. మ్మ్. సో మీకు ఎప్పుడైనా డౌట్ఫుల్ గా ఉందంటే మీ బేబీ కంఫర్టబుల్ గా పడుకున్నప్పుడు ఒకసారి కౌంట్ చేయండి, ఎన్నిసార్లు బ్రీత్ చేస్తున్నారు అని. దగ్గు డౌట్ఫుల్ గా ఉంటుంది, అది ఈ ఏజ్ గ్రూప్లలో ఇంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఫాస్ట్ బ్రీదింగ్ అంటారు. అలాంటి వేగంగా బ్రీత్ చేయడము, ఎగపోత లాంటిది రిట్రాక్షన్స్ అంటారు. ఓకే. సో ఆ రిట్రాక్షన్స్, ఎగపోత లాంటిది ఉండడము, మాట్లాడుతుంటేనే ఆయాస పడిపోవడం, ఓకే. అలా మాట్లాడడానికి కష్టపడ్డము, ఇలాంటివి ఉన్నాయి అంటే సంథింగ్, అంటే ఓన్లీ నార్మల్ దగ్గు కాదు, లోపల ఇంకెళ్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆస్కల్టేట్ చేస్తే అందులో సౌండ్స్, ఎక్స్ట్రా సౌండ్స్ ఉంటాయి, క్రెపిటేషన్స్ అంటారు, వీజింగ్ అంటారు. సో ఇలాంటి సౌండ్స్ ఉన్నాయంటే దట్ ఈస్ నిమోనియా. ఓకే. దానికి మీరు ఎక్స్రే కానీ, రిక్వైర్మెంట్ బట్టి ఆక్సిజన్ సపోర్ట్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ యూసేజ్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. నార్మల్ దగ్గుకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఓకే. ఇదే నిమోనియా జెనెటిక్స్ నుంచి వస్తుంది అంటారా? లైక్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మేనమామలకి ఎవరికైనా ఉంటుందా? అట్లా వస్తుంటది జెనెటిక్స్ అంటారు. నుంచి నిమోనియా రాదండి. జెనెటిక్స్ నుంచి వీజింగ్ కానీ, ఆస్తమా కానీ వస్తుంది. అంతేగాని నిమోనియా రాదు. నిమోనియా రాదు. ఓకే. Hmm. అండ్ లైక్ సప్లిమెంట్స్ ఈ కోల్డ్ కి కాఫ్ కి ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అంటారు?
జనరల్లీ కోల్డ్కి కాఫ్కి సపరేట్ సప్లిమెంట్స్ అంటూ ఏమి ఉండవండి. మీరు ఫుడ్లోనే మల్టీవిటమిన్స్ అనేవి ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. కానీ ఈ వాట్ ఐ వుడ్ అడ్వైస్, మీరు ఫుడ్లో ఎక్కువ తీసుకోలేరు కాబట్టి ఒంట్లో బాగాలేనప్పుడు ఆ టైమ్స్లో మల్టీవిటమిన్ మీద డిపెండ్ అవ్వడంలో తప్పలేదు. కానీ సపరేట్ సప్లిమెంట్స్ అంటూ దగ్గుకి అండ్ మాత్రమే ఇంకోటి supplements. జనాలకి చాలా మందికి అపోహ ఉంటది, ఈ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఫ్రూట్స్ అసలు ఏమీ బెటర్. మ్మ్. ఈవెన్ పొమగ్రనేట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, లైక్ ఎనీ ఫ్రూట్, లైక్ సీతాఫలం Especially కావచ్చు. banana అంటారు. అసలు అరటిపండు. ఇంకొక అపోహ ఉందండి అందరిలో. వింటర్ సీజన్ మనకు సీతాఫలం దొరికేదే వింటర్ సీజన్ లో. మ్మ్. చాలా మంచి దాంట్లో అవును, విటమిన్స్ ఉంటాయి. చాలా మంచిది. అసలు ఈ సీజన్ లో అసలు తినకూడదు అంటారు. అది వచ్చేది ఈ సీజన్ లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవునవును, కరెక్ట్. ఈ దగ్గు జలుబు ఉండే వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటారు. ఎంతవరకు మంచిది? లేదండి, ఫ్రూట్స్ తో దగ్గుకి జలుబుకి రిలేషన్ లేదు. ఒక లెవెల్ ఆఫ్ రిలేషన్ ఈజ్ షుగర్. నేను ఇందాక చెప్పినట్టు ఆ షుగర్ అనేది కొంచెం ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆర్టిఫిషియల్ షుగర్స్ వేరు, న్యాచురల్ గా దొరికే షుగర్స్ వేరు. ఫ్రూట్స్ లో ఉండేవన్నీ న్యాచురల్ షుగర్స్. వాటి గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. జలుబు దగ్గు ఉన్నా కూడా ఏ ఫ్రూట్ అయినా తినచ్చు. తినొచ్చు. ఇంకా విటమిన్ సి, అదేంటి బత్తాయిలు, అవైతే అసలు తినద్దంటారు. అవే మంచివి. ఓకే వాటి వల్లనే ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఓకే విటమిన్ సి చాలా మంచిది. ఓకే ఇంకా తీసుకోమని చెప్తాం మేమైతే. ఓకే మీ ద్వారా ఇంకా అందరికీ చెప్తున్నాం, లైక్ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ తీసుకోవచ్చండి. ఇంకా విటమిన్ సి మంచిది. అండ్ ఈ వేపప్ అని ఉంటుందండి, లైక్ పిల్లలకి లైక్ ఏమంటారు వాటిని, వేపప్ అని, వాటిని యూజ్ చేయడం మంచిదంటారా చెడ్డదంటారా? వేపర్ రబ్స్ లాంటివి Hmm. పిల్లలకి వేపర్ రబ్స్ లాంటివి అట్లీస్ట్ 3 to 6 months వరకు యూజ్ చేయకూడదండి. చేయొద్దు. ఆఫ్టర్ దాట్ యూజ్ చేసినా కానీ ముక్కు దగ్గర ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటారు. అవును. అలా కాదు, చెస్ట్ రీజియన్ లో, బ్యాక్ రీజియన్ లో అప్లై చేయడంలో ప్రాబ్లం లేదు. Mhm. కానీ ఫేస్ దగ్గర ఎక్కడ కూడా టచ్ చేయని కూడా చూసుకోవాలి. ఓకే యూజ్ చేసేవి కూడా మైల్డ్ ఫార్మ్స్ ఉన్నవి తీసుకోవాలి. చిన్న పిల్లలకి అడల్ట్స్ కి, పెద్దవాళ్ళకి యూజ్ చేసేవి యూజ్ చేస్తే అవి కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటాయి, పిల్లలు తట్టుకోలేరు. ఓకే సో అందుకని కొంచెం తక్కువ ఉన్నవి చిన్న పిల్లలకు సపరేట్ గా చూసుకొని తీసుకోవాలి. ఓకే అండ్ వేపర్, ఇంకొక రీసెంట్ గా మేము ఒక కేసు చూడడం జరిగింది. ఆవిరి ఇస్తూ వాటర్ మీద పడిపోయి బర్న్స్ తో బేబీ వచ్చింది. ఓకే నేనేం చెప్పదలుచుకున్నానంటే, చిన్న పిల్లలకి ఆవిరి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవ్వాలి అనుకుంటే అంతగానం గీజర్ ఆన్ చేసేసి మీరు వేడి నీళ్ళు తిప్పేసుకొని అక్కడ దాంట్లో వచ్చే వేపర్ ని బాత్రూమ్ లో స్ప్రెడ్ అయ్యాక పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఊపిరి పీల్చనివ్వండి. ఓకే అది అంతే సరిపోతుంది. తప్పితే డైరెక్ట్ గా పెద్దవాళ్ళు ఎలా అయితే తీసుకుంటారో అలా తీసుకున్నారు అనుకోండి, బర్న్స్ అనేవి ఇంకా కాలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే దానికన్నా. ఈసారి మొన్న రీసెంట్ గా వచ్చిన కేసెస్ కి స్కిన్ రిప్లేస్మెంట్ వరకు వెళ్ళింది, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళ స్కిన్ ఇంకా మోర్ సెన్సిటివ్ ఉంది చిన్న సెన్సిటివ్ పిల్లలు. ఉంటుంది. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ దిస్. అలాంటి ఏదో బెటర్ చేయాలనే ప్రయత్నంలో హార్మ్ చేయకండి. ఓకే అండ్ ఇంకొకటి వామిటింగ్ పిల్లల్లో రెగ్యులర్ గా కనిపిస్తుంది, చిన్న పిల్లల్లో కానీ కొంచెం ఏజ్ పిల్లల్లో గానీ. అసలు కాజెస్ ఆఫ్ వామిటింగ్ ఎందుకంటే, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో స్టార్ట్ చేస్తారు. పిల్లలు ఫీడ్ ఓన్లీ మిల్క్ మాత్రమే తాగుతుంటారు, అయినా కూడా వామిటింగ్ చేస్తుంటారు. ఏంటి రీజన్స్? ఇందాక చెప్పిన సేమ్ రీజన్ అండి. స్టమక్ పైప్ లైనింగ్ ఏదైతే ఉందో ఆ యాంగులేషన్ వల్ల పిల్లలకి మనకన్నా ఎక్కువ దాన్ని రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటారు, GER అనేది. ఆ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకు అందుకని స్పిటప్స్ చేస్తూ ఉంటారు. ఓకే కానీ అది వామిటింగ్ లాగా పరిగణించకూడదు. ఓకే అన్లెస్ మొత్తం తాగినంత బయటికి వస్తుంది అంటే అది వామిటింగ్ అంటారు. లేకపోతే తాగిన తర్వాత కాసేపటి తర్వాత కర్డ్ ఫామ్ లో వస్తుంది, ఓకే దాన్ని మనం వామిటింగ్ అనొచ్చు. కానీ తాగిన వెంటనే వచ్చేదాన్ని అది రిఫ్లెక్స్ అవుతుంది, కానీ ఓకే వామిటింగ్ అవ్వదు. ఓకే రీజన్స్ ఫర్ వామిటింగ్ ఏంటి అంటే, చిన్నపిల్లల్లో అయితే మోస్ట్లీ ఎక్కువ ఓవర్ ఫీడింగ్ వల్ల కూడా వస్తుందండి. కొంతమంది పిల్లలు తక్కువ తాగేస్తున్నారని ఎక్కువ ఎక్కువ పట్టేస్తారు. అవును. వాళ్ళకి ఎంత తీసుకోగలరో అంతే తీసుకోగలరు, Okay. మిగిలినంతా మిగతాదంతా vomit. ఇంకా వామిట్ చేసేస్తారు. ఓకే ఓవర్ ఫీడింగ్ ఇస్ వెరీ కామన్ రీజన్స్ ఆ ఏజ్ గ్రూప్. ఓకే ఇంకొకటి ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ లో ఉంటే కూడా వస్తుంది. ఓకే దెన్ కమింగ్ టు 6 months తర్వాత మీరు సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ టేస్ట్ వల్ల కానీ టెక్స్చర్ వల్ల కూడా వామిట్ అవుతుంది. ఓకే ఫ్యాటీ ఫుడ్స్ లాంటి ఆయిల్ ఫుడ్ బేస్డ్ ఫుడ్స్ ఇస్తే బేబీస్ డైజెస్ట్ చేసుకోలేక వామిట్ చేస్తారు. Okay. మెటబాలిక్ రీజన్స్ వేరే, ఇంకా మనం వామిటింగ్స్ గురించి వేరే రీజన్స్ మాట్లాడితే చాలా ఉన్నాయి. Okay. దీస్ ఆర్ ద మోర్ న్యాచురల్ రీజన్స్. ఓకే కామన్. మిగతావన్నీ పాథలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే Okay. అండర్లైన్ సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తుంది, ఓకే లేకపోతే లేదు. సో ఈ వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లల్లో? ఫస్ట్ వామిటింగ్ అయినప్పుడు పిల్లల్ని పడుకోబెట్టకూడదండి. అది 6 months పిల్లలే కానీ, దానికన్నా చిన్న పిల్లలే కానీ, పెద్దవాళ్ళు కానీ అప్రైట్ పొజిషన్ లో పెట్టాలి. ఓకే పడుకోబెడితే ముక్కులోకి వెళ్ళిపోయి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పని చేయకూడదు. ఒకవేళ లేదు వాళ్ళు లై డౌన్ అవ్వడంలో ఉందంటే కొంచెం యాంగులేషన్ లో పెట్టాలి, పిల్లల్ని కొంచెం రైజ్ చేసి పెట్టాలి. ఓకే అండ్ పెద్ద పిల్లల్ని అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టర్న్ అవ్వమని చెప్పాలి. దిస్ ఇస్
పొజిషనింగ్ ఆఫ్ ద బేబీ ఇప్పుడు Okay. మన వామిటింగ్ కండిషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం హైడ్రేషన్ ఈజ్ ప్రికాషన్ అనేది మెయిన్గా హైడ్రేషన్ అండి. ఎందుకంటే వామిటింగ్ కానీ లూజ్ మోషన్ కానీ ఏమవుతుందంటే బాడీలోంచి వాటర్స్ వెళ్ళిపోతాయి. ఓకే. ఆ వాటర్స్ని రిప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు యూరిన్ ఎలా వెళ్తున్నారు లేదు అని చూసుకోవాలి. వాళ్ళ ఓరల్ సరిగ్గా వాటర్ తీసుకుంటున్నారా లేదని చూడాలి. వాళ్ళ పెదాలు నాలుక డ్రై అయిందా లేదని చూసుకోవాలి. ఓకే. ఇలాంటివన్నీ బాగానే ఉంటే దెన్ నార్మల్ వామిటింగ్ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. సరిపోతుంది. అండ్ ఇంకొకటి మీరు ఇంతకు ముందు చెప్పినట్టు రిఫ్లెక్స్ అండ్ నార్మల్ వామిటింగ్ డిఫరెన్సెస్ ఏంటండి? సో రిఫ్లెక్స్కి ఇమీడియట్లీ చెప్పినట్టు ఇమీడియట్లీ వామిటింగ్ అవుతుంది. రిఫ్లెక్స్ అనేది ఓకే. వామిటింగ్ కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే రిఫ్లెక్స్ ఎలా తెలుసుకోవాలంటే ఒకవేళ బేబీస్కి రిఫ్లెక్స్ ఉంటే స్పిటప్స్ అంటాం. ఓకే. 3 to 4 టైమ్స్ జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే. బేబీస్ హ్యాపీగా ఉంటారు, ఇరిటబుల్గా ఉండరు, డల్ లుకింగ్ ఉండరు. వెయిట్ గెయిన్ బాగా జరుగుతుంది ఓకే. వాళ్ళకి. సో రెగ్యులర్లీ జరగాల్సినంత వెయిట్ గెయిన్ ఉంటుంది, వాళ్ళు తక్కువ అవుతుంది. ఓకే. వామిటింగ్ పర్సే అయ్యే వాళ్ళకి ఆబ్వియస్లీ మోస్ట్ కామన్ రీజన్స్ ఇన్ఫెక్షన్స్ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల, కాబట్టి వాళ్ళు కొంచెం డల్ లుకింగ్ ఉంటారు. ఓకే. వెయిట్ గెయిన్ ఎక్స్పెక్టెడ్ అంతా ఉండదు. సో ఈ మెయిన్గా హ్యాపీ చైల్డ్ అంటే హ్యాపీ చైల్డ్ లో వామిటింగ్ అవుతుందంటే అది రిఫ్లెక్స్. రిఫ్లెక్స్. ఓకే. అన్వెల్ చైల్డ్ లో అవుతుంది అంటే అది వామిటింగ్. వామిటింగ్. ఓకే. సో ఈ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అండ్ ఈ వామిటింగ్స్ జరుగుతున్నప్పుడు పిల్లలకి స్లీపింగ్ పోస్చర్ అంటే ఇట్లా పడుకోవాలి, ఇట్లా పడుకుంటే బెటర్ వామిటింగ్స్ అవుతున్న వాళ్ళకి అంటే ఎలాంటివి అని చెప్తారు? రేస్ చేయాలండి. బేబీ లెస్ దాన్ 6 months బేబీ ఉంటే అప్రైట్ పొజిషన్ లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయాలి. వామిటింగ్ అయిన వెంటనే ద బేబీ ఇస్ లైయింగ్ డౌన్ ఆల్సో యు షుడ్ టేక్ ద బేబీ అప్. ఓకే. పైకి తీసుకొని పైకి తీసుకోబెట్టి పడుకోబెట్టుకోవాలి. అదే ఒకవేళ కొంచెం పెద్ద పిల్లలు అయితే సైడ్ కి పడుకోవాలి. ఎప్పుడైనా కానీ హెడ్ ఎలివేట్ చేయాలి, సైడ్ కి పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ప్రిఫరబుల్లీ రైట్ సైడ్. ఓకే. పెద్ద పిల్లలు అయితే. పెద్ద పిల్లలు అయితే ఓకే. ఈ ఫుడ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి వామిటింగ్ టైమ్స్ లో అంటే ఎలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయొచ్చు? డైజెస్ట్ అవ్వనివి ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్స్ ఓకే. ఇవ్వకూడదు. మైదా బేస్డ్ ఫుడ్స్ ఇవ్వకూడదు. స్పైసీ ఫుడ్స్ ఆల్రెడీ వామిటింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే గట్కి మన తినే స్టమక్ కి లైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక Okay. ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేది వాష్అవుట్ అయిపోతుంది. వామిటింగ్ చేసిన ప్రతిసారి అది కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. ఓకే. అంటే డైరెక్ట్ గా మీకు లోపల ఉన్న స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది దానికి. సో ప్రొటెక్షన్ ఉండేది పోయింది. ఓకే. సో లోపల ఉన్న డైరెక్ట్ రా సర్ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది. స్పైసీ ఫుడ్ అలాంటి టైంలో ఇచ్చారనుకోండి ఇంకా స్టమక్ ని ఇరిటేట్ చేసి మళ్ళీ వామిట్ ని ప్రమోట్ మళ్ళీ. చేస్తుంది. ఓకే. సో స్పైసీ ఫుడ్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ బేస్డ్ ఫుడ్స్, ఓకే. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఇంటేక్ అయితే ఎంత తక్కువ చేసినా అంత. విటమిన్ సి కూడా ఈ సిచ్యువేషన్ లో తగ్గించాలి. ఓకే. సేమ్ రీజన్, ఇరిటేట్ అవుతుంది. సో ఓకే. పులుపు పదార్థాలు ఈ టైంలో పెట్టకూడదు. అండ్ ఇంకోటి డయేరియా ఎక్కువ మందికి ప్రాబ్లం లైక్ విరోచనాలు అవుతుంటాయి అంటారు. సో ఈ విరోచనాలు అయ్యే టైంలో లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లైక్ డిహైడ్రేట్ అవ్వకుండా? విరోచనాలు 6 నెలల కన్నా తక్కువ పిల్లల్లో వస్తే ఎక్స్ట్రా ఏమీ ఇవ్వక్కర్లేదండి. తల్లిపాలు కంటిన్యూస్ గా ఇస్తూ ఉండాలంటే. అదే 6 నెలల కన్నా ఎక్కువ పిల్లల్లో వచ్చినప్పుడు వాటర్ మెయిన్ అండి, హైడ్రేషన్ ఇవ్వాలి. విరోచనాలు మరీ ఎక్కువైతే ఓన్లీ వాటర్తో పాటు కావాల్సిన ఉప్పు, సోడియం పొటాషియం అనే ఉప్పు కూడా బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఓకే. అవి కూడా రిప్లేస్ చేయడానికి ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రోజన్ సొల్యూషన్ అని WHO వాళ్ళు ఒక ఓకే. ప్యాకెట్ ని రిలీజ్ చేశారు. సో అది ప్రిఫరబ్లీ యూస్ చేయాలి. లేదు అది తీసుకోవట్లేరు అంటే కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు చాలా మంచి ఆల్టర్నేటివ్. ఓకే. అండ్ అన్నం వండేటప్పుడు రైస్ గంజి వస్తుంది కదా, ఓకే. గంజి కూడా చాలా మంచిది. ఓకే. సో ఇవి ఇలాంటి స్టార్చ్ అంటారు. సో దాంట్లో కూడా కావాల్సిన ఉప్పు పదార్థాలు సరిపడా ఉంటాయి. ఓకే. సో ఇవి తీసుకోవడం వల్ల హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. తక్కువలో అయితే వాటర్ సరిపోతుంది, కానీ మరీ అవుతే ఓఆర్ఎస్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం ఇంపార్టెంట్. ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ లైక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ డిహైడ్రేషన్ అప్పుడు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు లిక్విడ్స్ కాకుండా? లిక్విడ్స్ కాకుండా మీరు బేసికలీ డైజెస్టబుల్ ఈజీగా ఉన్నది చూసుకోవాలి. సో సాబుదానా మీరు వినే ఉంటారు. సాబుదానాతో నీళ్లు కాదండి, Okay. సాబుదానా కిచిడి లాంటివి చేయాలి. ఓకే. గ్రీన్ బనానా అంటే మన పచ్చి బనానా ఉంటది కదా, ఓకే. చాలా మంచిదండి. బేసికలీ పిల్లలకి అయినా కానీ పెద్దవాళ్ళకైనా కానీ ఎప్పుడైతే లూస్ మోషన్స్, వామిటింగ్ అయినప్పుడు కావాల్సిన బ్యాక్టీరియా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. వామిటింగ్ నుంచి కానీ లూస్ మోషన్స్ నుంచి కానీ. ఈ పచ్చి బనానాలో ఉన్న ప్రోటీన్స్, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవైతే ఉంటాయో అవి మళ్ళీ ఆ బ్యాక్టీరియాని రిప్లేస్ చేస్తాయి. ఓకే. సో పచ్చి బనానా అనేది చాలా మంచిది. సాబుదానా లాంటివి తీసుకోవచ్చు. కిచిడి లాంటిది కూడా హోమ్ మేడ్ చేసి ఇవ్వచ్చు. ఓట్స్ ఇవ్వచ్చు. సో ఏవైతే లైట్ గా ఉంటాయో, స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఇడ్లీ ఇవ్వచ్చు, లూజ్ గా చేసిన ఉప్మా ఇవ్వచ్చు. ఓకే. ఈ నీళ్ళ విరోచనాలు అయ్యే వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ సజెస్ట్ చేస్తారు? పిల్లల్లో ఒక మెడిసిన్ అంటూ లేదండి. Okay. పెద్దవాళ్ళకి లోపిరమైడ్ లాంటివి తీసుకుంటారు.
పిల్లలకు అది ఇచ్చారనుకోండి మీరు ఇంకా ఇన్ఫెక్షన్ని అగ్రివేట్ చేస్తారు. ఓకే. సో ఒక్క మెడిసిన్తో పిల్లల్లో ఆగేది. లూజ్ మోషన్స్ తగ్గేవి లేవు. ఓకే. మే టేక్ టైం. విల్ టేక్ టైం. మనం కావాల్సింది ఏంటంటే రిప్లేస్ చేస్తూ ఉండాలి. వాటర్కి లాసెస్ని రిప్లేస్ చేయాలి. చెప్పినట్టు బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రీబయోటిక్స్ ఇవ్వాలి, ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. తర్వాత లైనింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి జింక్ రిప్లేస్మెంట్ ఇవ్వాలి. సో ఇలాంటివి చేస్తూ ఉండాలి తప్పితే పిల్లలకి ఒక్క మెడిసిన్ అంటూ లేదు. ఏది లేదు. మీరు అలాంటివి ఇచ్చారు అంటే మీ బేబీది ఇన్ఫెక్టివ్ ఇటియాలజీ దగ్గరికి ఒకవేళ నిజంగా ఇన్ఫెక్షన్ వల్ల అలా వచ్చింది అనుకోండి ఓకే. అది సర్జరీ దాకా వెళ్తుంది. ఓకే. అంత అంత కాంప్లికేషన్. దాకా వెళ్తుంది కాంప్లికేషన్. సో అందుకనే ఇవ్వరు. అండ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో ఈ జలుబు దగ్గు ఈ టైంలో ఉన్నప్పుడు గురక పెడుతుంటారు. అవును. చిన్న పిల్లల్లో కూడా గురుకుంటారు. Hmm. పెద్దవాళ్ళు అంటే సో రీజన్స్ లైఫ్ స్టైల్ వల్ల ఉండదు. చిన్న పిల్లల్లో కూడా గురక రావడానికి రీజన్స్ ఏమంటారు? అదంత ప్రమాదమా? ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మదర్స్ కి గురు శబ్దం వస్తుంది, ఇది వీజింగ్ అని అనుకుంటారు. ఫస్ట్ exactly. ఈ నేస్ అనేది చిన్నపిల్లలకు చాలా చిన్నగా ఉంటాయండి. హోల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో కొంచెం జలుబు వచ్చినా అది బ్లాకేజ్ అయిపోయి దానివల్ల వాళ్ళకి ఎయిర్ ఫ్లో అనేది ప్యాటర్న్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లో మారుతుంది. Okay. బేసికలీ దీన్ని లామినార్ ఫ్లో అంటారు. ఎలా అయితే మన ఎయిర్ అనేది లోపలికి వెళ్తుందో ఈ క్రస్ట్ జలుబు అంతా వచ్చినప్పుడు ఆ ఫ్లో మారుతుంది. దానివల్ల మాత్రమే సౌండ్ వస్తుంది. జలుబులో కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. Okay. యూఆర్ఐ అంటారు, ఎల్ఆర్ఐ అంటారు. అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటారు, లోవర్ రెస్పిరేటరీ అంటారు. ఓకే. అప్పర్ రెస్పిరేటరీ అనేది మనకు టాన్సిల్స్ నుంచి కొంచెం లంగ్స్ ముందు వరకు ఉంటుందండి. ఓకే. అక్కడ వరకు ఏమైనా కానీ మీరు జస్ట్ కాఫ్కి కానీ కోల్డ్ కానీ మందులు ఇస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు అదే మీరు అనే నిమోనియా, అప్పుడే యాంటీబయాటిక్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ అవసరం వస్తుంది. ఓకే. అప్పటి వరకు వచ్చే ప్రతి గురకకి రీజన్ అది కాదు, జస్ట్ నేసల్ బ్లాకేజ్ వల్ల కూడా గురక వస్తుంది. ఓకే. నార్మల్ సెలైన్ డ్రాప్స్ అనేవి ఉంటాయి, ఆ సెలైన్ డ్రాప్స్ వేస్తే క్లియర్ అయిపోతుంది. వరి అవసరం అవసరం లేదు అంతే. చిన్న పిల్లలు. అంతే. అండ్ ఇంకొకటి ఈ మధ్య బాగా సెన్సేషన్ అయింది, సిరప్స్ యూజ్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు చనిపోయినారని సమ్ అదర్ స్టేట్ లో జరిగింది. అవును. సో ఈ సిరప్స్ అసలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి పిల్లలకి? ఆల్మోస్ట్ పిల్లలకి ఏ ప్రాబ్లం అన్నా లైక్ జలుబు అన్నా జ్వరం అన్నా ఇంకొకటి అన్నా సిరప్సే అడ్వైస్ చేస్తుంటారు. అవును. సో సిరప్స్ ఎంతవరకు మంచిదంటారు? దగ్గు విషయానికి వస్తే less than 2 years పిల్లలకి అసలు దగ్గుకి మెడిసిన్ అవసరం లేదండి. చెప్పినట్టు 12 to 14 days వరకు కూడా నార్మల్ అండి. అవసరం లేదు. దానికోసం అసలు ఏం మందు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. జస్ట్ హైడ్రేషన్ కానీ మన వాళ్ళు ఫస్ట్ డేనే ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. దీంట్లో నేను డాక్టర్స్ అనే చెప్పనండి, పేరెంట్స్ది కూడా తప్పదు. ఆగలేరు. అర్థమవుతుంది, ఒక తల్లి మనసు వాళ్ళు చూస్తే పిల్లలు అలా దగ్గుతుంటే తట్టుకోలేరు. ఓకే. కానీ దానివల్ల బెనిఫిట్ లేదు. ప్రపంచంలో దేనికైనా ట్రీట్మెంట్ లేదు ఆర్ మందు లేదు అంటే జలుబు దగ్గండి. ఓకే. అది మనం ఇచ్చిన దాని వల్ల కొంచెం కంట్రోల్ చేస్తాం తప్పితే దాని కోర్స్ అది కంప్లీట్ చేసిన తర్వాతే పోతుంది. ఓకే. సో ఇట్ డజంట్ గో కంప్లీట్ చేయకుండా ఇది ఉండదు, దాని టైం దాన్ని తీసుకుంటుంది. రీసెంట్గా జరిగింది ఏంటి అంటే అదొక అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. ఏదైతే జరిగిందో దాంట్లో ఉన్న డ్రగ్ది కాదండి తప్పు, ఉన్న మెడిసిన్ది కాదు తప్పు. ఆ మెడిసిన్ని బాడీలోకి డెలివరీ చేయడానికి ఒక సాల్వెంట్ అనే ఒక పదార్థం ఉంటుంది, ప్రతి సిరప్లోనూ ఉంటుంది. ఆ సాల్వెంట్ యూస్ చేసింది వాళ్ళు ఇండస్ట్రియల్ గ్రేడ్ యూస్ చేస్తారు. ఫార్మస్యూటికల్ గ్రేడ్ అని ఉంటుంది, ఇండస్ట్రియల్ గ్రేడ్ అని ఉంటుంది. ఏదైతే మందుల్లో కలపొచ్చో ఇది ఇండస్ట్రీస్లో వాడచ్చు. ఈ ఫార్మస్యూటికల్ రేంజ్ అనేది ఇప్పుడు మనం యూస్ చేసే రెగ్యులర్ కాఫ్ సిరప్స్లో ఉంటుంది. ఆ పర్టికులర్ బ్యాచ్ ఆర్ బ్రాండ్ ఆఫ్ కాఫ్ సిరప్స్లో వాళ్ళు యూస్ చేయడం ఇండస్ట్రియల్ లెవెల్ యూస్ చేస్తారు. అది ఏ లెవెల్ అంటే కిడ్నీస్ మీద పూర్తిగా షట్ డౌన్ చేస్తారు. ఓకే. సో ఆ సిచ్యువేషన్ వల్ల బేబీస్ సో చనిపోయారు. ఇండస్ట్రీస్ లో వాడాల్సిన సాల్వెంట్ ని తీసుకొచ్చి ఫార్మాసిటికల్ వాటిలో అంటే వీళ్ళు మందుల్లో వాడారు. ఓకే. ఎందుకంటే ఆబ్వియస్లీ కాస్ట్ ప్రొడక్టివ్ ఉంటుంది అని చెప్పేసి చేశారు. ఓకే. దానివల్ల ఇది ఇప్పుడే కాదండి, 2021 లో కూడా జరిగింది సేమ్ ఇలాంటి situation. ఓకే. సేమ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ సాల్వెంట్ వల్లే జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కూడా జరుగుతుంది. బట్ ఏ ప్రోడక్ట్ అయినా బయట రావాలంటే ఒకసారి టెస్ట్ చేసే కదా పంపిస్తారు యూజువల్ గా. మరి ఇది ఎలా జరిగింది అంటారు? అది పాయింట్ ఏంటంటే పర్టికులర్ బ్యాచ్ లోనే జరిగిందండి, మళ్ళీ Okay. మొత్తం కాదు. సమ్ సిరీస్ 13 అనేది చెప్పారు. సో ఆ పర్టికులర్ బ్యాచ్ నుంచే జరిగింది. ఇంప్రాపర్ టెస్టింగ్ ఎలా జరిగింది అనేది ఎస్పెషల్లీ పిల్లలకి ఇచ్చే వాటి గురించి Exactly. ఎంత కేర్ఫుల్ గా గవర్నమెంట్ కూడా చాలా ఉంది. కేర్ఫుల్ గా ఉంటారు. అండ్ ఆల్రెడీ ఒకసారి అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది చాలా సాడ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇలా అవ్వడం, ఈ సిచ్యువేషన్ లో ఏం జరిగింది, డాక్టర్స్ అరెస్ట్ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగింది, ఎవరికి తెలియదండి. అంటే కాంపోజిషన్ మీరు ఇక్కడ ఏం రాస్తారో అదే మాకు తెలుసు. డాక్టర్స్ ఎవరికైనా తెలియదు. ఇప్పుడు నన్ను అడిగినా కానీ నాకు తెలియదు. ఏదైతే బ్రాండ్ లో ఏమేమి ఉన్నాయని చెప్తారో అవి తెలుసు. ఓకే. అది మెన్షన్ చేసి ఉంటే దట్ ఇస్ అ మిస్టేక్. బట్ ఓకే. ఇఫ్ ఇట్స్ నాట్ మెన్షన్
ఆబ్వియస్లీ తెలియదు. సో ఆబ్వియస్ గా మీరు డాక్టర్స్ తీసుకోవాల్సిన- ప్రిస్క్రైబ్ చేసి నువ్వు రాస్తారు పలానా బ్రాండ్ అని రాస్తారు. ఆ, వాటిలో ఏ కంపోజిషన్. అందుకే ఐడియల్లీ ప్రిఫరబుల్లీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ దగ్గర తీసుకోవడం సేఫ్ ఉంది. ఓకే, మంచి బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ ది తీసుకోవడం, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో అలాంటి రిస్క్ అనేది Risk తీసుకోవడం తీసుకోవచ్చు. మంచిది కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్టెన్ స్టాండర్డ్స్ ఫాలో స్టాండర్డ్స్ ఫాలో అవుతారని Already- మనకు తెలుసు, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉంటది. ఇప్పుడు కొత్తవి మనం ఇంట్రడ్యూస్ చేయడం, పిల్లల మీద ఇంట్రడ్యూస్ చేయడం అనేది యూజువల్ గా ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసోసియేట్ అయిన బ్రాండ్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ రాస్తూ ఉంటారు. సో వాటి వల్ల మేబీ అలాంటి వాటి కూడా కొన్ని నష్టాలు జరగచ్చు. అది కమెంట్ చేయడం కొంచెం కష్టం అండి. బట్ దట్స్ వాట్. ఎప్పుడైనా కానీ పిల్లల సేఫ్టీ ముఖ్యం అండి. అది ఎగ్జాక్ట్లీ. తల్లిదండ్రులకైనా కానీ డాక్టర్స్కైనా కానీ వాళ్ళ సేఫ్టీ అనేది ప్రయారిటీ వస్తుంది. ఓకే, దాన్ని ఉద్దేశించుకొని ఎప్పుడైనా కొంచెం నాన్ బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళడమే సేఫ్. ఓకే. ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవసరమా లేదనేది కన్ఫర్మ్ చేసుకోండి డాక్టర్తో. ఇంకొకటి ఏంటంటే ఇంకో మిస్టేక్ జరుగుతుంది. మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటారండి. అవును, అయిపోయిందా, డాక్టర్ కన్నా ముందు ఫార్మసీ దగ్గర ఫార్మసీకి ఫోన్ చేస్తారు. వాళ్ళకే కాల్ చేస్తారు, వాళ్ళతో తెప్పించుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే బ్రాండ్ నుంచి ఏ బ్రాండ్ వాళ్ళు ఏమంటారు, మీరు ఇది కూడా అడగరు. అట్లీస్ట్ ఏ బ్రాండ్? డాక్టర్ అయితే అట్లీస్ట్ డ్రగ్ పేరు చెప్తారు. వాళ్ళైతే వాళ్ళకి ఏ బ్రాండ్ ఎక్కువ సేల్ అవ్వాలో అవే ఇచ్చి పంపించేస్తారు. అది ఏ బ్రాండ్ ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఓకే, సో అందుకని మీ పిల్లలకి ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ బ్రాండ్ నుంచి ఇవ్వడం సేఫ్ అండి. ఓకే. అండ్ ఇది అవసరమా లేదనేది డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి అందరికి చాలా మందికి తెలుసో తెలియదు, సిరప్స్ వాడేటప్పుడు సపోజ్ వాటిని ఇవాళ ఎవరికైనా సిరప్ అవసరం తీస్తారు, వేసేస్తారు, వేసేసి మళ్ళీ జస్ట్ వాటిని క్లోజ్ చేసేస్తారు. సో మళ్ళీ 1 month 2 months అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్నే తీసి మళ్ళీ వేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? మీరు చూసుంటారు, ప్రతి బాటిల్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్ అని ఓపెన్ చేసిన బాటిల్స్ కాదు, అన్ఓపెన్డ్ బాటిల్స్ కి మాత్రమే. ఓకే. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత 1 month కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇది ఎవరికి తెలియదండి, ఇది ఎవరికి తెలియదు. ఎక్స్పైరీ డేట్ అంటే దాని ఎక్స్పైరీ డేట్ అనుకుంటా. దాని ఎక్స్పైరీ డేట్ కాదు, అది అన్ఓపెన్డ్ బాటిల్ కి అప్పటి వరకు యూజ్ చేయొచ్చు అని. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత 1 month కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. దాని ఎఫిషియన్సీ సిగ్నిఫికెంట్ గా పడిపోతుంది 1 month తర్వాత. ఓకే. ఒక్కసారి మన బాటిల్ ఓపెన్ చేస్తే 1 month లోపు వాడేయాలి. లేకపోతే లేదంటే discard చేయాలంతే. ఓకే. బట్ అది ఎవరు ఫాలో అవ్వట్లేదండి, అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. చాలా మంది follow అంటే ఎవరు కూడా చెప్పట్లేదు, డాక్టర్స్ కూడా ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ హాస్పిటల్స్ కి వెళ్ళినా కూడా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అవునండి. ఎక్స్పైరీ డేట్ చెప్తున్నా, అంటే ఇది చెప్పట్లేదు. ఓపెన్ చేసిన తర్వాత అంతే, వాడిన తర్వాత మళ్ళీ వాడు. బట్ యూజువల్ గా అయితే అందరూ చేసేది ఫీవర్ అనుకోండి, ఇవాళ ఫీవర్ వచ్చింది, ఇంకో 2 months ఫీవర్ వస్తే సేమ్ మెడిసిన్ వేస్తున్నారు. దాన్ని ఆ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. చాలా వరకు అది పనిచేయట్లేదు అంటారు. అవును, రీజన్ ఇస్ ఎఫిషియన్సీ పడిపోతుంది. ఓకే. ఒకసారి ఓపెన్ చేస్తే 1 month లోపే వాడాలి ఎనీ సిరప్. ఎనీ సిరప్. కానీ కొన్ని సిరప్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్ సిరప్స్ అని ఉంటారు, మీరు వింటారు. Okay. అజిత్రోమైసిన్ అని, ఇవన్నీ పౌడర్ మిక్స్ చేసి వాడతారు. ఓకే, ఓకే. సిరప్స్. ఈ సిరప్స్ అయితే 7 రోజులే వాడాలి. 7 రోజులే వాడాలి, మళ్ళీ వాడకూడదు. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి, బయట పెట్టకూడదు. ఓకే, ఓకే. అలా పెట్టినా దాని ఎఫిషియన్సీ పోతుంది. 7 రోజుల కన్నా ఎక్కువ వాడినా దాని ఎఫిషియన్సీ. ఇవన్నీ చెప్పట్లేదండి మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈవెన్ డాక్టర్స్ అయినా గైడ్ చేయాలి, పిల్లల పేరెంట్స్ వెళ్ళి ఏం తెలుసు, ఇవి చెప్పట్లేదు. కరెక్ట్. కానీ ఇవి రెగ్యులర్ గా మాట్లాడాల్సిన విషయాలు. ఇది ఇంపార్టెంట్, అది తెలుసుకోవడం కూడా. లేకపోతే మీరు ఇస్తున్నారు, రెస్పాన్స్ తెలియట్లేదు అంటారు. ఇలా అవుట్ సైడ్ పెట్టిన యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఇంకా పాయిజనింగ్ అనేది జరుగుతుంది. సో అసలు అబ్సల్యూట్లీ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఓకే. సో అందుకనే ఇవి యూస్ చేయొద్దు. ఓకే. ఇంకొకటి, ఫిల్లర్స్ పెట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ లోపల పెడతారు. అవును, చాలా డ్రాప్స్ తీసి పెట్టి పెట్టేసి. మళ్ళీ పెట్టి. ఎప్పుడు అది లోపలికి పెట్టొద్దు. ఓకే. అది వాష్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న క్యాప్ పెట్టుకోవాలి. అలా పెట్టినా దాని లోపల బేబీకి నోట్లో వేసిన తర్వాత నోట్లో ఉన్న క్రిములన్నీ మళ్ళీ తీసుకెళ్లి లోపల పెడుతుంది. అలానే పెట్టేస్తుంటారు. సో అలా పెట్టడం కూడా సేఫ్ కాదు. ఓకే, ఓకే. అండ్ ఇంకొకటి స్పూన్స్ తో తాగిస్తుంటారండి ఎక్కువ మంది సిరప్స్. ఇవి ఎంత వరకు? స్పూన్ అసలు యూజ్ చేయొద్దండి. వై అంటే పిల్లలకి కరెక్ట్ డోసేజ్ ఉంటుంది. అడల్ట్ లో కానీ మీరు అటు ఇటు తీసుకున్నా కొంచెం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇట్స్ ఫిక్స్డ్ డోసెస్. మీకు ఏంటంటే అడల్ట్స్ కి ఒకసారి 40 kgs దాటారు అంటే అందరికి సేమ్ డోస్ ఉంటుంది. కానీ 40 years లోపు 40 kgs లోపు ఇట్ ఈస్ చేంజింగ్. ఐ మీన్ కేజ్ కి డోస్ అనేది మారుతుంది. సో మీరు ఇంకొకటి పేరెంట్స్ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే 1 year బేబీకి 2 years బేబీకి సేమ్ డోస్ లో ఇస్తారు అండ్ ఎఫెక్ట్ రావట్లేదు అంటారు. వెయిట్ కి కేజీకి మార్పు ఉంటుంది. సో మీరు స్పూన్ లో కానీ ర్యాండమ్ దాంట్లో ఇచ్చారనుకోండి, మీరు ఎంత ఇస్తున్నారో మీకు తెలియదు. ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. తక్కువ ఇస్తే ఎఫెక్టివ్నెస్ రాదు, ఎక్కువ ఇస్తే డేంజర్. సో కప్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇస్తారు, వాటిని మాత్రమే యూస్ చేయడం సేఫ్. చాలా మంది పేరెంట్స్ బాటిల్ పైన క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ లో పోసి వాటిలో తాగిస్తుంటారు. అలాంటి వాళ్ళకి అబ్సల్యూట్లీ అది ఇచ్చారంటే మీరు చాలా హార్మ్ చేస్తున్నారండి మీ బేబీకి. అందుకే దాంతో పాటు కప్, మెజరింగ్ కప్ కూడా ఇస్తారు. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి.
అంతే. బట్ దాని ఎవరు ఫాలో అవ్వరు, ఈ క్యాప్ ఈ క్యాబ్నే ఫాలో అవుతారు. దాంట్లో ఎంత వస్తుందని మీకు తెలియదు, మాకు తెలియదు. అవును. ఎంత డెలివరీ అవుతుందో ఎవరికి తెలుస్తుందండి. ఓకే, సో అబ్సల్యూట్లీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ రేష్మా గారు. థ్యాంక్ యూ అండి.